రెండవ రోజు మీ కొరకు ఏర్పాటు చేయబడిన సందేశం సహవాసములో దాగిన సందేశము. ప్రియులారా, బైబిల్లో దేవుడు ఏదైనా ఒక మాట రాయించాడు లేదా ఇది మీరు చెయ్యండి అని చెప్పాడు అంటే దాని వెనక చాలా పెద్ద కారణాలు ఉంటాయి. దాని వెనకాల మన క్షేమం ఉంటుంది, దాని వెనకాల మన మేలులు ఉంటాయి, దాని వెనకాల మన ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఏది చెప్పినా బైబిల్లో ఈజీగా మాత్రం మనం తీసుకోకూడదు. ఎప్పుడు దేవుడు మాటను ఎప్పుడైతే నువ్వు ఈజీగా సులువుగా ఏదో అలాగా విన్నట్టుగా అంటి ముట్టనట్టుగా అంటారు కదా, అలాగ గనక నువ్వు మాటను తీసుకున్నావు అంటే చాలా ప్రమాదం, చాలా నష్టం మన ఆత్మీయ జీవితానికి ఏర్పడుతుంది. సహవాసం గురించి దేవుడు చాలా చోట్ల రాయించాడు, చాలా విధాలుగా మనకు అర్థం చేయించడానికి ప్రయత్నించాడు. నీ జీవితం చాలా విలువైనది నాన్న. భూమి మీద గనక నేను కోరిన సహవాసంలో గనక నువ్వు జీవించకపోతే మరణం తర్వాత చాలా నష్టపోతావు అని చెప్పాడు. కన్నతండ్రి మాటలు ఎప్పుడు కూడా మనల్ని భద్రపరచడానికే, మనల్ని బాగు చేయడానికి, మనకి సరైన మార్గాన్ని చూపించడానికే తప్ప మనల్ని బాధ పెట్టడానికి కాదు. సహవాసం గురించి దేవుడు చాలా లోతుగా, ఖండితంగా, ఖచ్చితంగా చెప్పాడు. సహవాసం ఏర్పాటు చేసింది దేనికి దేవుడు అంటే, ఆదికాండంలో ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైన ఈ మానవ జాతి ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వారు ప్రయాణిస్తూ పాపాల బాట పట్టారు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన జన్మను అనుగ్రహిస్తుంటే ఆ జన్మను పాపపు పంకిలం చేసుకున్నారు. చాలి, దయ, మానవత్వం ఏవి లేని క్రూరమైన మృగాలుగా మానవ జాతి తయారైంది. 2 రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది మా హైదరాబాద్లోనే, మీరు విన్నారో లేదో. భర్త గురునాథ్ భార్యను చంపేశాడు. ఎలా చంపాడో మీరు చూశారు. ఎలా చంపాడు? చంపి ముక్కలుగా నరికి మటన్ కొట్టే కత్తి, మటన్ కొట్టే దిమ్మ 2 కొనుక్కొచ్చి శరీరం ముక్కలుగా నరికిన తర్వాత ఎముకల నుండి మాంసాన్ని వేరు చేశాడు. ఎముకల నుండి మాంసాన్ని వేరు చేసి మాంసాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాడు. మీరు చూస్తున్నారో లేదో న్యూస్. మిగిలిపోయిన ఎముకల నుండి కాల్చేసి మంటలో బూడిద చేసాడు. ఆ బూడిద ఉడకబెట్టిన మాంసం 2 బకెట్లో వేసుకుని వెళ్ళి చెరువులో పడేశాడు. సొంత భార్య అండి, 13 సంవత్సరాలు కాపురం చేశారట. 13 ఏళ్ళు కాపురం చేసిన భార్యను అంత క్రూరంగా చంపాడు అంటే ఎక్కడుంది మానవ జాతి? మీరు ఆలోచించండి. అలాంటి క్రూరుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. అలాంటి క్రూరమైన సమాజంలో నువ్వు నేను జీవిస్తున్నాం. ఇంత సురేష్ గారి మాటలో నాకు ఒకటి భలే కనిపించింది. ఒరే నిన్ను చంపేస్తానరా అంటాడట, చంపకుండా ఆగుతాడట. అంటే మనసులో ఎక్కడో ఏముంది? చంపేద్దామని ఉంది. చంపేస్తే తర్వాత వచ్చే పరిస్థితులు తెలుసు కనుక ఆగుతున్నాడు. అంతేనా? ఎవడెన్ని మర్డర్లు చేసినా పోలీస్ స్టేషన్లో వెయ్యం అన్నారనుకోండి, ఎవడెన్ని దొంగతనాలు చేసినా జైల్లో వెయ్యం అన్నారనుకోండి, స్వాతంత్ర్యం వచ్చిన భారతదేశానికి ఆ రోజు, అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను, గవర్నమెంట్ ఒక చట్టం చేసి
ఇవాళ ఒక్కరోజు అందరికీ స్వాతంత్రం ఇస్తున్నాం. ఈరోజు ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని వ్యభిచారాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా శిక్ష లేదని ఒక్కరోజు వదిలేశారనుకోండి, ఏ ఒక్క బంగారపు షాపు మిగలదు. మిగులుతుందా? మందు బాబులకేమో మందు షాపులు మిగల్చరు. ఇల్లు తెచ్చేసి కేసులు పట్టుకొచ్చి ఎక్కడెట్టుకుంటారు. మరి ఈ ఒక్కరోజేరా ఏదో ఒక మందుల షాప్ బదలగొట్టేద్దాం, 4 కేసులు అట్టుకొచ్చానంటే సరిపోద్ది. ఇప్పుడు ఇంతకీ నేరాలు చేయడానికి ఎందుకు ఆగుతున్నారు మీరు చెప్పండి? పోలీసు వాళ్ళు ఉన్నారు కనుక, శిక్షలు వేస్తారు కనుక ఆగుతున్నారు. కానీ అవే గనక ఎత్తేస్తే అడవి ఎలా ఉంటుందో ఈ సమాజం కూడా అలాగే ఉంటుంది. బలవంతుడు బలహీనుడిని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అడవిలో చూడండి, అడవి రూల్ ఏంటో తెలుసా? అడవిలో ఏ జీవి తన జీవితాన్ని కొనసాగించగలుగుతుందో తెలుసా? ఏ జీవికి బలం ఉంటే ఆ జీవిదే అడవి. సింహం ఎందుకు రాజు అయింది? బలం, దాని కోరలు, దాని పంజ బలమైంది కనుక అడవికి రాజు. లేడవుతుందేంటి? అవదు. ఎందుకు అవదు? లేడికి ఏం లేదు, బలం లేదు. అలాగే ఈ లోకం కూడా అడవిగా మారిపోయి చట్టాలు, ఈ పోలీస్ స్టేషన్లు లేకపోతే. అంటే ఒక రకంగా మీరు నేను జీవిస్తున్నది ఎక్కడనుకుంటున్నారు? మానవ మృగాల మధ్యలో ఉన్నాం. దేవుడు ఈ సమాజాన్ని చూసి ఏమన్నాడు అంటే, నాన్న మీరు నా పిల్లలు కదా, లోకం చెడిపోయింది, లోకం పాడైపోయింది, మార్చటానికి ప్రయత్నించండి, కానీ వాళ్ళతో మీరు సహవాసం మాత్రం చేయొద్దనేసాడు. అపోస్తల కార్యాలు సంఘాన్ని కడుతున్నాడు యేసుక్రీస్తుల వారి ద్వారా. సంఘాన్ని కడుతూ కట్టబడిన ఈ సంఘానికి, అంటే ప్రభులోనికి వచ్చి బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడిన వాళ్ళకి ఏమని ఆజ్ఞ జారీ చేస్తున్నాడో మీరు 2వ అధ్యాయానికి రండి. ఈ 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగంతో సంఘం ఏర్పడింది. ఏర్పడిన ఈ సంఘానికి 40వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై. ఈ మాట ప్రకారం ఎంత బాగుంది చూసారా? మీరు మూర్ఖులగు ఈ తరము వారికి ఏమైపోవాలి? వేరైపోండి, వేరవ్వండి. వేరైతేనే మీరు రక్షణ పొందుతారు. జాగ్రత్తగా వినాలి. ఇది మొత్తం ఈ తరం అంతా కూడా ఎలాగుంది, సమాజం అంతా ఎలా ఉంది అంటున్నాడు అంటే, మూర్ఖులు అంటున్నాడు చూసారా? మూర్ఖులు. ప్రభుని నమ్ముకోండి, మీ జీవితాలు బాగుంటాయని కరపత్రాలు పట్టుకుని వెళుతున్న అమాయకుల్ని కొడుతున్నారు అంటే ఏ తరం చెప్పండి ఇది? ఆ తరం అలాగే ఉంది. ఈ తరం ఏమైనా మంచిదా? ఈ తరం ఎలాగుంది? ప్రభుని నమ్ముకోండి, మీ జీవితాలు బాగుంటాయి. ప్రభుని నమ్ముకోండి, త్రాగుబోతులు మారుతారు. ప్రభుని నమ్ముకోండి, పరిశుద్ధమైన జీవితం వస్తుంది. ప్రభుని నమ్ముకోండి, మీ జీవితాల్లో ఒక నెమ్మది వస్తుంది అంటే కొడుతున్నారు, తిడుతున్నారు, కొన్ని చోట్ల చంపుతున్నారు. ఏ తరం ఇది? మూర్ఖులు. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు ఏమవ్వాలట? వేరై. అంటే వేరైతేనే నీ ఆత్మకు రక్షణ. వెరీ గుడ్. వేరవటం అంటే అర్థం ఏంటి? బాగా ఆలోచించండి. వేరవటం అంటే అర్థం ఏంటి? వేరవటం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ ఇంటి పక్కన ఉండకూడదు, వాళ్ళు వెళ్తాను బజార్కి వెళ్ళకూడదు. ఏమండి ఇదా వేరవటం అంటే? ఒకవేళ అలా నువ్వు లోకంలో నుంచి వేరుగా ఉండాలంటే లోకంలో ఎక్కడా ఉండలేవు. ఎందుకు? లోకమంతా ఉన్నది ఎవరు? వాళ్ళే. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై అంటే అర్థం ఏంటో తెలుసా? నివాసాలు వేరు చేసుకోమని కాదు. బాగా వినాలి. నివాసాలు వేరు చేసుకోమని కాదు, ఆలోచనల్లో వేరైపోవాలి.
జీవన విధానంలో వేరైపోవాలి, బ్రతుకు విషయంలో వేరైపోవాలి. వాళ్ళలా మీరు జీవించకూడదు, వాళ్ళలా మీరు మాట్లాడకూడదు, వాళ్ళలా మీరు బ్రతకకూడదు, వాళ్ళలా మీరు ఆలోచించకూడదు, వాళ్ళలాంటి కార్యాలు మీరు చేయకూడదు. ఇది వేరవటం అంటే. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరవ్వండి. ఆ వేరైపోయిన ప్రభు మేము మరి ఎలాగా అంటే, వేరైన మీరు అందరూ ఒక సహవాసంగా ఏర్పడండి, సంఘముగా ఏర్పడండి, సంఘ సహవాసంతో ఉండండి. ఆ సహవాసంతో మీరు ఎలా బ్రతకాలో, మీరు ఎలా ఉండాలో ఆ సహవాసానికి, ఆ సంఘానికి వచ్చినప్పుడు నేను మీకు నేర్పిస్తాను. సమాజంలో ఉన్న మనుషులతో మీరు ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను, బ్రతకటం నేర్పిస్తాను. భూమి మీద చచ్చిపోయిన తర్వాత పరలోకంలో కూడా మీరు ఎలా బ్రతకాలో భూమి మీద ఉండగా మీరు వచ్చిన సంఘంలో, సహవాసంలో నేను మీతో నేర్పిస్తాను. అయితే వన్ కండిషన్, షరతు. ఏంటి షరతు అంటే, సహవాసం నువ్వు ఎక్కడ చేయాలి? ఇదే అధ్యాయం చదువుతాం. ఇదిగో మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీరు రక్షణ పొందండి అని ఎన్నో వచనాలు చెప్పాడు? 40. ఇప్పుడు మీరు కిందకు వచ్చేసరికి 41, 42 ఏమంటే అవి చదువుతాం చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలోకి చేర్చబడ్డారు. జాగ్రత్తగా వినండి. సంఘంలోనికి బాప్తిస్మము తీసుకుని చేర్చబడ్డారు. బాగుంది. అయితే చేర్చబడిన మీరందరూ ఏం చేయాలి అంటే తర్వాత వచనంలో చెప్తున్నాడు, వీరు అపోస్తులుల బోధ యందును. ఒక్క 15 నిమిషాలు పడుతుంది ఈ మాట దాటడానికి. నాకు ముందే చెప్పేస్తున్నాను, ఏ బోధలో ఉండాలట? ఏమంటే అక్కడ పర్టికులర్గా సంఘంలోనికి చేర్చబడిన నువ్వు, బాప్తిస్మము తీసుకున్న నువ్వు అపోస్తుల బోధలో ఉండాలంటున్నాడు. ఏంటి ఇదేంటిది? ఏ బోధ అయినా ఒకటి కదా. నేను దీన్ని బట్టి అడుగుతాను, మోషే గారి బోధలో ఉండకూడదా? నాకు చెప్పాలా? బాగా ఆలోచించాలి. ఇదేంటండి ఇది? సహవాసం అపోస్తుల బోధ చేస్తున్న వారితో ఉండాలంటున్నాడు. వీరు అపోస్తుల బోధ యందును, నెక్స్ట్ ఏముంటుంది అక్కడ? సహవాసం అందును. అంటే నీ సహవాసం ఎవరితో ఉండాలి ఇప్పుడు? అపోస్తుల బోధ చేస్తున్న వారితో సహవాసం చేయి. మీకు అర్థం అవ్వు. చెప్తాను ఒకటి, ఒక ఉదాహరణ ఇస్తాను, లైట్ అలా వెలుగుతుంది మీకు. అపోస్తుల బోధ వేరు. పాత నిబంధనలో మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి వచ్చిన బోధ వేరు. కంటికి కన్ను ఎవరు బోధ? మోషే గారి బోధ. ఇప్పుడు సువార్తకి వెళ్ళావు, నిన్ను ఎవడో కంటి మీద కొట్టాడు, ఏం చేయాలి? మోషే బోధలో ఉంటే ఏం చేయాలి? ఆడు కన్ను పీకేయాలి. అప్పుడు నిన్నిద్దరిని పడికెళ్ళి ఎక్కడేస్తారు? ఇంక సువార్త ఉండదు, ఇక జైల్లో ఊసలు లెక్కెట్టుకోవడమే. మీకు అర్థమవుతుందా? అపోస్తుల బోధ వేరు, క్రైస్తవ్యానికి అపోస్తులు ఇచ్చిన బోధ వేరు. ఇది ఒకటి చెప్పాను. ఇలా నేను 15 నిమిషాలను ఎందుకనంటే బోర్డు చెప్పాలి, అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది. మోషే ద్వారా ఇశ్రాయేలుకి వచ్చిన బోధ వేరు, యేసుక్రీస్తుల వారి ద్వారా, అపోస్తుల ద్వారా సంఘానికి వచ్చిన బోధ వేరు. నిబంధన మార్చబడింది. తెలుసా మీకు ఇది? క్రైస్తవ్యంలో చాలా మందికి బైబిల్ పట్టుకున్న వాళ్ళకి ఈ విషయం తెలియదు. గుడికెళ్ళి వస్తారు కానీ ఆ బైబిల్ని ఎప్పుడు తీసి చదవరు. బైబిల్లో మొదటేమో పాత నిబంధన, తర్వాత ఏమో కొత్త నిబంధన. ఈ 2 నిబంధనలు ఎందుకున్నాయంటే మాకేం తెలుసు బాబు, అయినా మాకు ఎందుకు బాబు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, మేము చాలా బిజీగా ఉన్నాం, ఆ నిబంధనలు, ఆ గొడవ మాకు ఎందుకు, ఆదివారం వెళతాం చిరిగిపోయిన నోటు అట్టు రట్టుకుని. ఎక్కడికి? గుడికి. చిరిగిపోయిన నోటో చిల్లరో పట్టుకుని వెళ్తాం. చివరిలో కానుక సంచులు వేస్తాం, ఆయన ప్రార్థన చేయించుకుంటాం, ఆయన ఆమెను అంటాడు, రా ఏమని ఇంటికి వచ్చి పడుకుంటాం. మాకెందుకు ఆ నిబంధనలు ఏంటి, ఆ గోలేటి? అందుకేనండి క్రైస్తవ్యం మోసపోతుంది. ఆత్మలు నిత్యాగ్ని దండనకు సిద్ధమవుతున్నాయి.
అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఆ బైబిల్ నీ చేతుల్లోకి వచ్చింది. తెలుసా నీకు అసలు? అనేక మంది రక్తం చిందిస్తే, వాళ్ళు చచ్చిపోతే, వాళ్ళ కుటుంబం రోడ్డున పడిపోతే, వాళ్ళ త్యాగాలతో ప్రవక్తలు నిలబెట్టుకుని దేవుడు నీకోసం ఆ మాటలు రాయిస్తే ఏనాడు ఆ మాటలు చదవవు. ప్రేమ ఉండదు వాక్యం అంటే, బైబిల్ అంటే ఇష్టం ఉండదు. ఏదో సభల్లో ఉన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన అడుగు మొక్కలు వింటాం తప్ప ఇంటికి వెళ్ళి ఏంటండి నాకు బైబిల్ రావాలండి, నాకు బైబిల్ నేర్చుకోవాలండి, ఎవరికి ఉండదండి క్రైస్తవ్యంలో ఆసక్తి. మోసపోతున్నారు మీరు. మేము ఏదో బాప్తిసం తీసేసుకున్నాం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. మీరు గనక అపోస్తుల బోధలో ఉండకపోతే మీకు జరిగే ప్రమాదం ఏంటో చెప్తాను ఇప్పుడు నేను. మోషే గారు ఇశ్రాయేలుకి ఇచ్చిన బోధలో ఒకటి చెప్పాను, కంటికి కన్ను పంటికి మనకు కాదు. అది ఎవరికది? ఇశ్రాయేలుకి. ఇప్పుడు నీకొచ్చిన చట్టం ఏంటంటే, నిన్ను ఎవడైనా కుడి చెంప మీద కొడితే వాడి వైపుకు నువ్వేం తిప్పాలి? ఎడమ చెంప తిప్పాలి. ఇది కొత్త చట్టం. ఇది అపోస్తుల బోధ, యేసుక్రీస్తుల వారి బోధ, అపోస్తులు చేసి చూపించిన బోధ. ఇంకోటి చెప్తాను, ఇది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది తిట్టుకుంటారు. తిట్టుకున్నా పర్లేదు, దేవుడు నన్ను తిట్టుకోడు కనుక ధైర్యంగా చెప్పేస్తాను. ఇది మోషే గారు ఒక బోధ చేశాడు ఇశ్రాయేలుకి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, 11 గోత్రాల వారులారా, మీరు ఒక గోత్రం వాళ్ళు దేవుడు సేవ చేస్తారు కనుక మీ 11 గోత్రాల వాళ్ళు సేవ చేస్తున్న లేవి గోత్రానికి మీకు వచ్చిన ప్రతి దాంట్లోనూ 10వ భాగం ఇవ్వండి అన్నాడు. ఎవరెవరితో చెప్పారు? క్లారిటీగా వినాలి. ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళల్లో ఒక గోత్రం మాత్రమే సేవ చేస్తుంది, లేవి గోత్రం. యాజకులు వాళ్ళు ఏ పని చేయరు, వాళ్ళు సేవలో ఉండిపోతారు కనుక లేవి గోత్రం. మిగతా 11 గోత్రాల వాళ్ళు మీరు పంటలు పండించుకుంటున్నారు, మేకలు మేపుకుంటున్నారు, గొర్రెలు మేపుకుంటున్నారు, అదే కదండి ఆ రోజు వాళ్ళకి పని, ఉద్యోగాలు. మీ పనులు మీరు చేసుకుని మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటున్నారు కనుక సేవలో ఉండిపోయిన వాళ్లకు మీ 10వ భాగం ఇవ్వాలి, మీ ఆస్తిలో భాగం ఇవ్వాలి, మీ పంటలో ప్రథమ ఫలం ఇవ్వాలి అని చెప్పాడు. అంటే 10వ భాగం ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు 10వ భాగం ఎవరెవరికి ఇమ్మన్నారు? 11 గోత్రాల వాళ్ళు లేవి గోత్రానికి ఇవ్వాలి. ఇది మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి వచ్చిన బోధ, చట్టం. ఇప్పుడు సంఘాలలో సేవకులు ఏమడుగుతున్నారు? ఇది మోషే బోధ, అపోస్తుల బోధ. చూసారా? ఈ కొంతమందికి ఇష్టం ఉండవు, తిడతారు, తిట్టుకోనివ్వండి. ఒక ఆవిడైతే అంటుంది, మీరు వినే ఉంటారు, లేడీ స్త్రీ ప్రసంగం చేస్తుంది, 10వ భాగం తేలేదా నీ అప్పులు తీరవు, నువ్వు చచ్చిపో అంటుంది. విన్నారా మీరు? బాబు ఏమన్నా ఏటర్ల దగ్గర ఉంటే ఏమన్నా సంపాదించండి. 10వ భాగం ఇవ్వలేదా నీ అప్పులు తీరవు. ఆడు అసలే అప్పుల్లో ఉంటే పట్టుకొచ్చి ఏమి ఇవ్వాలట? అసలు అప్పులో ఉన్నాడు 10వ భాగం ఏమి ఇస్తాడో నాకేం అర్థం అవ్వలేదు లాజిక్. అది ఉందా? బా ఏమి ఎడిటర్లండి బాబు. ఏంటి బాబు స్క్రీన్ మీద ఆవిడని చూపించండి ఒకసారి. ఎవరిని చూడండి, మీరు జాగ్రత్త చూడాలి. అపోస్తుల బోధకిని, ఇదిగో ఈరోజు క్రైస్తవ్యంలో కొంతమంది బోధకులు చేస్తున్న బోధకి తేడా మీకు తెలియాలి, లేకపోతే మీరు మోసపోతారు. బాబు ఆడియో కూడా ఇవ్వండి, ఆవిడ మాటలు చాలా ఇంపార్టెంట్ మాకు. మంది 10వ భాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నా నోరు మూసుకొని 10వ భాగాలు తీస్తామండి. అది చచ్చిపోవడం తీయకుండా పోవు. అప్పులు ఉన్నది హేవా ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. 10వ భాగం దీనోడికి అప్పులు బావు. కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. అది చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. చాలండి. అమ్మగారిని మూసేన్నిక, అమ్మ నా వైపు చూడండి. అప్పులుండి ఆల చచ్చిపోతుంటే అప్పులున్నాడు ఏం పట్టు రావాలట? దేంట్లో తేవాలి ఇంతకీ?
ఏమిటి అప్పులు చేసి దశంభాగం తేవాలా? నీకు కలిగిన దాంట్లో తెండి అంటుందా ఆవిడ, అప్పుల్లోని తెమ్మంటుందా? ఇదేంటండి ఇది? గొర్రెల రక్తాన్ని పిండుకొని త్రాగటం మొదలుపెట్టారండి. యేసుప్రభు చెప్పాడు ఇది, బైబిల్ బాగా చదువుకున్నాం మేము. గొర్రెలను వాళ్ళు కనికరింపరు, వస్తున్న మంద మీద కనికరం ఉండదు. అప్పులు పాలైపోయి వాడు ఏడుస్తుంటే అప్పులు పాలైపోయినాడట దశంభాగం ఇవ్వాలట. ఎంత దారుణం అండి, ఎంత దారుణమైన బోధలండి ఇవి. మంద మీద కనికరం లేదు. నీ తమ్ముడో మీ చెల్లో మీ అక్కో అప్పులు పాలైపోయి ఏడ్చుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుల్లోంచి దశంభాగం అంటవా? సంఘస్థులు అంట అమాయకుల, ప్రేమ లేదు వాళ్ళ మీద, జాలి లేదు, కనికరం లేదు. పిల్లరా మోసపోతున్నారు, జాగ్రత్త. దశంభాగం క్రైస్తవులు ఇమ్మని చెప్పలేదు. అలాగండి మీరు ఇప్పుడు రిలాక్స్ అయిపోతారా, అమ్మయ్య దశంభాగం లేదు అనుకుంటున్నారేమో. దశంభాగం కాదు క్రైస్తవుడు ఇమ్మని చెప్తా. జీతం కాదు అడుగుతా, జీవితాలు అడుగుతున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి రూలు మారింది. అపోస్తుల కార్యాలు చదివారు కదా ఇప్పుడు మీరు ఏ బోధలో ఉండాలన్నాడు? అపోస్తులుల బోధ కదా. వీళ్ళ బోధ ఎలాగుంటుందో మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. మీరు ఏ భాగం ఇవ్వాలి దేవుడికి అంటే, ఒకప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా దశంభాగం ఇస్తున్నారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత దశంభాగాన్ని ఏం చేస్తున్నాడో మీరు ఒకసారి ఏమండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. బాగా రాసుకోవాలి ఇవన్నీ మీరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20. శాస్త్రులు నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే వాళ్ళు ఒకప్పుడు దేవుడిని ఎలాగైతే నమ్మారో, శాస్త్రులు పరిసయ్యులు ఎలాగైతే దేవుడికి ఇచ్చారో దానికంటే నువ్వేమివ్వాలట? అధికముగా దశంభాగం ఖచ్చితంగా తీసి దేవుడి దగ్గర పెట్టాలి అన్నది కాదు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు ఇంకా అధికంగా చెయ్యాలి. ఏమివ్వాలి దేవుడికి అంటే, జీతమిచ్చో డబ్బులు ఇచ్చో సరిపెడతానంటే కుదరదు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇది అపోస్తులుల స్వచ్ఛమైన బోధ. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. ఇప్పుడు క్రైస్తవుడు ఏం సమర్పించాలి దేవుడికి? ఏం సమర్పించాలి? దశంభాగం సమర్పించిన లోకంలో పడి తిరుగుతారంటే కుదరదట. నువ్వే రావాలి ఇప్పుడు, నువ్వే కావాలి ఇప్పుడు, నీ దేహం కావాలి ఇప్పుడు, నీ జీవితం కావాలి ఇప్పుడు. ఇవి అంచెదినాలు. ఒకప్పుడైతే లేవి గోత్రం మాత్రమే సేవ చేసింది కనుక మిగతా గోత్రాల వాళ్ళు దశంభాగాలు ఇచ్చారు. ఇప్పుడు అలా కుదరదు. క్రైస్తవుడు అంటే పాస్టర్ గారు సేవ చేయటం, మిగతా వాళ్ళందరూ దశంభాగాలు ఇవ్వటం కాదు. నువ్వు సేవలోకి రావాలి, నువ్వు ఖర్చు పెట్టాలి, నువ్వు సువార్త ప్రకటించాలి, నువ్వు సభలు పెట్టాలి. నీ ధనము, నీ జీవితము, నీ కుటుంబము, నీ ఆయుష్కాలం, నీకున్న వస్తువులు, నీకున్న ధనం సమస్తము దేవుడి కొరకు ఏమైపోతూ ఉండాలి? అర్పణ. నువ్వే కావాలి ఇప్పుడు నాకు. ఒకప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు ఇశ్రాయేలీయులు అప్పుడప్పుడే దేవుడి దగ్గరికి వచ్చారు కనుక చిన్న చిన్నవి ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి సరిపోద్ది అన్నాడు. ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఆత్మజ్ఞానానికి వచ్చేసిన వాడు, పరలోకం ఏంటో తెలిసిపోయిన వాడు, చచ్చిపోతే మరణం తర్వాత పరలోకం ఉందని ఎరిగినవాడు, ఈ లోకంలో ఏమీ లేవని ప్రాక్టికల్గా కళ్ళ ముందు అన్ని చక్కగా నేర్పించేశాడు దేవుడు. ఎదిగిన నిన్ను అడుగుతున్నది ఏంటంటే, సజీవ యాగంగా నీ శరీరం మొత్తం నాకు కావాలి అంటే. ఇప్పుడు జీతం అడుగుతున్నాడా, జీవితం అడుగుతున్నాడా? చూసారా, ఇది ఎవరి బోధ? అపోస్తులుల బోధ. దశంభాగం ఎవరి బోధ? మోషే గారి బోధ. ఎంత తేడా ఉంది చూసారా? అందుకే చెప్పాను ఎంత 15 నిమిషాలు పడుతుందని. అవలేదు, ఇంకా రాత్రి అంతా ఇక్కడే నిలబడతాను. కానీ నా పాఠం ఇంకా చాలా పెద్దది, చాలా విషయాలు నేర్పాలి, మీకు అర్థం అవడానికి చెప్పాను. కనుక నువ్వు ఏ సహవాసంలో ఉన్నావు? అపోస్తులుడు బోధ చేస్తున్న సహవాసంలో ఉన్నావా? ఆత్మ సంబంధమైన బోధ వింటున్నావా? నీ జీవితాన్ని ప్రభుకిచ్చి పరలోకం వెళ్ళాలి అని పనిచేసే సంఘంలో సహవాసం కలిగి ఉన్నావా? ఏమండి, ఈరోజు
మాట్లాడుకోవడానికి బాధగా ఉన్నా, ఏదో కడుపు చింపుకుంటే కాళ్ళు మీద పడుతుంది అని ఏమంటే ఆ మాట అడ్డొస్తున్నా చెప్పక తప్పటం లేదు కొంతమందిని చూసి. దశమ భాగాల పేరిట ఏమంటే పేదలను కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తి ఏమంటే BMW కార్లు, పెద్ద పెద్ద విల్లాలు, ఏమంటే నిజంగా వాళ్ళు లగ్జరీ లైఫ్ చూస్తుంటే దేవుడు ఏం చేయాలి వీళ్ళని కడుపు రగిలిపోతుందండి. పేద విశ్వాసుల దగ్గర నుంచి దశమ భాగాల పేరుతో డబ్బు దండి కోట్లకు పడగలెత్తి సువార్త పేరుతో మాయ చేసి మాటలు చెప్పి డబ్బులు దండి ఎలా మారిపోయారంటే అలా మారిపోయారు ఈరోజు. ఏమంటే అపోస్తులుడి జీవితం అలా ఉందా? పౌలు గారు పెద్ద సేవకుడు. ఈ రోజున్న సేవకులు ఎవ్వరు ఆయన కాలు గోటి మట్టికి కూడా సరిపోరు పౌలు గారు సేవ ముందు. అలాంటి సేవకుడు ఒకరికి ఉత్తరం రాసి అక్కడ కొంచెం నా చొక్కా ఒకటి మిగిలిపోయింది పంపించండి అని పత్రిక రాశాడు. దారాలు కుట్టుకుంటూ ఏమంటే కట్టిక లేమిలో బ్రతుకుతూ చొక్కాయ కోసం ఉత్తరం రాస్తూ ఎక్కడ వాళ్ళ జీవితాలు, ఎక్కడ ఈరోజు కోట్లకు పడగలెత్తిన వీరి జీవితాలు. ప్రియులరా, మోసపోకండి, మోసపోకండి. మీ కష్టార్జితం మీ తండ్రి పనికి ఉపయోగపడాలి. మీ కష్టార్జితంతో సేవ జరగాలి. మీరు ఇందాక ఏమండి సంఘం తరపున కొంతమంది పేర్లు చదువుతున్నారు, నరేంద్ర గారి పేరు, అలాగే కొండయ్య గారి పేరు. వాళ్ళ కష్టార్జితం అండి పాస్టర్ గారికి ఇవ్వలేదు, పట్టుకొచ్చి ఏం చేశారు వాళ్ళ కష్టార్జితంతో? 2 రోజులు సభలు పెట్టారు. ఎవరు ఖర్చు పెడుతున్నారు? దేవునికి. ఇలా నీ డబ్బు దేవుడి కొరకు ఖర్చు పెట్టే సంఘ సహవాసంలో ఉండు. నీ డబ్బు ఏమైపోతుందో ఆలోచించు. ఏ జేబులో పడిపోతుందో ఆలోచించు. దేవుని పిల్లలారా, నీ సహవాసం కరెక్టేనా? అపోస్తుల కార్యాలు చదువుదాం, అక్కడికి వెళ్ళిపోయి 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును, ఇదిగో ఆ సంఘంలోనే నువ్వు రొట్టె విరవాలి, ప్రార్థన చెయ్యాలి. నీ సహవాసం ఎవరితో ఉంటుంది? అపోస్తుల బోధ కలిగిన సంఘంతో. ఎవడు నిజంగా తొలి శతాబ్దంలో అపోస్తులుడు బోధ చేస్తే వాళ్ళ స్థిరాస్తులు అమ్మేసి సంఘం పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టింది? అపోస్తులుడు పాదాల చెంత పెట్టింది. దేనికి? అపోస్తులు ఏం చేస్తున్నారు దాంతో? సువార్త జరిగిస్తున్నారు. ఆస్తులు కూర్చుకోలేదు, ఎకరాల పొలాలు కొనలేదు, ఏమంటే బిల్డింగులు కట్టుకోలేదు. అపోస్తులు సువార్త ప్రకటిస్తున్నారు కనుక సువార్త ప్రకటిస్తున్న వారి పాదాల దగ్గర పట్టుకెళ్ళి పెట్టి డబ్బులు చెయ్యండి సువార్త అని పట్టారు. ఏమండి, మనం కూడా ఈరోజు ఏ సంఘ సహవాసంలో ఉన్నామో ఆ సంఘము ఆత్మ సంబంధమైన అపోస్తుల బోధ ప్రకారం నడుస్తున్న సంఘమా? ఆ సంఘాన్ని మీరు ఏమైనా సంస్కరిస్తున్నారా? ఆ సంఘానికి మీరు ఏమైనా సలహాలు ఇస్తున్నారా? ఆ సంఘాన్ని ఆత్మీయంగా ఏమన్నా ఇలాంటి మార్గంలోనికి మీరు తీసుకురావడానికి వాక్యాన్ని ఏమైనా సంఘానికి చెప్పిస్తున్నారా? మీరు ఆలోచించండి. అపోస్తుల బోధ యందును సహవాసం అందును అంటే మన సహవాసం కరెక్ట్ అయిన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అందించే సంఘముతో నీ సహవాసం ఉండాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి చేరతావు. ఏమండి, ఈరోజు సహవాసాలు ఎలా మారిపోయాయి, సంఘాలు ఎలా మారిపోయాయి అంటే మాయ, గారడి, యూట్యూబ్ సేవ, లేదంటే ప్రజల ముందు ఏమండి ఏవో జిమ్ముకులు చేయటం, మ్యాజిక్లు చేయటం, ఇదే నేను పెద్ద బోధకుండాని అందరి ముందు పబ్లిసిటీ చేసుకోవటం, ఇది ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. ఒక ఆయన్ని వేస్తారు, బాబు ఏటర్ గారు వేయండి, ఈయన చూడండి. అసలు నిజంగానండి మీరు నవ్వుకుంటారు. అసలు అపోస్తులు ఏమండి ఆగండి, మొదటి నుంచి అయ్యి బాబు మొదటిలాగది. ఈయన చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు చూడండి. సంఘానికి అక్కడ 100 మంది విశ్వాసులు వాక్యం వినడానికి వచ్చారు. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నాడు, ఏం పంచుతున్నాడు చూడండి. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పండి, యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఏట్లంటండి ఆగండి, ఈ అరటికాయలు తింటున్నా బాబు ఆగే బాబు, ఆపే బాబు, చాలు బాబు. ఏట్లను అభిషేకిస్తాడట? అరటికాయలనా? అసలు అభిషేకం వస్తువులకు చేయొచ్చండి? బాగా ఆలోచించండి. బైబిల్లో దేవుడు ఎక్కడైనా వస్తువులను అభిషేకించాడా? మనుషులను అభిషేకించాడా? ఈయనట అట్టుపళ్ళుకి అభిషేకం ఎత్తాడట. ఎవరికి పిల్లలు లేరు ఆవిడని తీసుకొచ్చి ఆవిడని అభిషేకిస్తారంటే తెల్లారిసరికి పిల్లలు పుడతారంటే బాగుండేమో.
అప్పుడు ప్రవక్త అని మేము నమ్ముతాం, మహాశక్తి కలిగిన వాడని నమ్ముతాం. ఎందుకంటే ఎలీషాకి సేవ చేసుకుంది శూన్యమీరాలు, మేడ మీద గది కట్టి పాపం. ఏటమ్మా నీకు ఏం లేరంటే, నాకు పిల్లలు లేరు ప్రభు అని అనగానే, నేను అట్టుపళ్ళు ప్రార్థన చేస్తాను, రోజుకో అట్టుపండు తినన్నాడేటి ఎలీషా గారు అన్నాడా? దొంగలను పట్టించడం వాక్యం ద్వారానే. మాకేం సొంతగా వాళ్ళ మీద వ్యక్తిగత ద్వేషాలు ఏమి ఉండవండి. నా సంఘాన్ని పాడు చేస్తున్నారు, నా ప్రభు రక్తం ఇచ్చి కట్టాడు సంఘాన్ని, పాడు చేస్తున్నారు వాళ్ళ స్వప్రయోజనాలకి, స్వలాభాల కోసం, డబ్బులు సంపాదించడం కోసం, అమాయకుల అంధవిశ్వాసంతో ఉండిపోయిన వాళ్ళని కొల్లగొట్టడానికి చేస్తున్న గారడీలు ఇవన్నీ. ఎలీషా ఏమని చెప్పాడు శూన్యమీరాలతో? నీకు పిల్లలు లేరు కదా, అట్టుపూలకి ప్రార్థన చేస్తాను అన్నాడా? అమ్మ నేను నీకు మాట ఇస్తున్నాను ప్రవక్తగా, నేను వచ్చే ఏడాది వస్తాను మళ్ళీ, అప్పటికి నీ కౌగిట ఎవరుంటారు? మగబిడ్డ ఉంటాడు అన్నాడు. వచ్చే ఏడాదికి పుట్టాడా? పుట్టాడు. ఈ అట్టుపూలు తిన్న వాళ్ళు అందరికీ పుడతారా? ఉత్తుదేనండి, గారడి అండి ఇదంతా. నిజంగా నీ దగ్గర శక్తి ఉంటే అట్టుపళ్ళు బంగాళదుంపలు అవసరం లేదు. నీ మాట చాలు, నీ దగ్గర శక్తి ఉంటే. వ్యాపారం అది. అట్టుపళ్ళు డజన్ ఎంత ఉంటాయి చెప్పండి? మనమాట 60 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఈ అభిషేకం చేసిన అట్టుపండు ఎంత అవుతుందో తెలుసా? ప్రజల్లోకి వచ్చేసరికి అట్టుపండు 100 రూపాయలు అవుతుంది. ఏంటనుకున్నారు? అది వ్యాపారం. ఇది వ్యాపారం. క్రైస్తవ్యం వ్యాపారం. కడుపు తరుక్కుపోతుందండి. దేవుని పిల్లలారా, బోధ జాగ్రత్తగా గమనించుకోండి. ఏ బోధ పడితే ఆ బోధ సహవాసంలో మనం ఉండకూడదు. వీరు అపోస్తుల బోధ యందును అపోస్తుల బోధ జరుగుతున్న సహవాసంలో నువ్వు ఉంటే నువ్వు సువార్త పనికి వెళ్తావు. అపోస్తులు సువార్త చేశారు, ఆ బోధ ఉన్న సంఘం సువార్త చేస్తుంది, నీ కష్టార్జితం అంతా సువార్తకు ఉపయోగపడుతుంది, నీకు జీతం పరలోకంలో దక్కుతుంది. ఆలోచించి ఒక్కసారి పిల్లరా, సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సంఘ సహవాసంలో నేను ఉండమని ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు సంఘము ద్వారా తన జ్ఞానాన్ని నీకు అందించాలనుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సంఘంలో అట్టుపుల్ల వ్యాపారం కాదు జరగాల్సింది. ఏం జరగాలో ఈ వచనం చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములోను ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని. చూసారండి, సంఘానికి అంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి దేవుడు. పరలోకంలోని అధికారులు ఎవరండి? పరలోకంలోని అధికారులు ఎవరు? దేవదూతలండి. దేవదూతలు కూడా సంఘము ద్వారా చెప్పబడుతున్న వాక్యాలు వింటాయట. పరలోకం నీ ప్రసంగం కోసం ఎదురు చూస్తుందని దేవుడు చెప్తే వీడు అట్టుపూల వ్యాపారం స్టార్ట్ చేసాడు. ఏమనాలి చెప్పండి? వేదికిచ్చి, చక్కగా వేదికిచ్చి, మైకిచ్చి, ఏమంటే కింద తన పిల్లల్ని కూర్చోబెట్టి దేవుడు నా గురించి చెప్పు అయ్యా అంటే వ్యాపారాలు ప్రారంభించారు. కోట్లు కొల్లగొడుతున్నారు, కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముతున్నారు, కచ్చిపులు అమ్ముకుంటున్నారు. సంఘము ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వ్యాపారం కాదు, నానా విధములైన జ్ఞానం ఇప్పుడు సంఘము ద్వారా. ఇదిగో లేఖనాలను అలాగ ఓపెన్ చేసి, బైబిల్ని ఓపెన్ చేసి, చక్కగా అందులో ఉన్న దేవుడు మనసులో ఉన్న సారానంతా సంఘము ద్వారా తన పిల్లలకి చెప్పాలని దేవుడు ఆలోచిస్తే, అందుకు సంఘము కడితే, ఆ సంఘములో అపోస్తుల బోధ ఉండాలని ఏమంటే ఖండితంగా ఆజ్ఞ చేస్తే, ఈరోజు సంఘాలు చేస్తున్నవి ఏంటి మీరు చెప్పండి? ఏం జరుగుతుంది చెప్పండి? పిల్లరా, సహవాసం చాలా ప్రాముఖ్యం. ఆ సహవాసం వాక్య సంబంధమైన సహవాసమేనా? వాక్య సంబంధమైన సహవాసం కానప్పుడు నీ సహవాసం ప్రమాదంలో పడుతుంది, నీ ఆత్మ ప్రమాదంలో పడుతుంది. నువ్వు మాయలో, నువ్వు మోసంలో, అక్కడ ఉంటున్న అబద్ధంలో నీ జీవితాన్ని గడుపుతావు. అంతిమంగా నీ ఆత్మ నిత్యాగ్ని దండనకు
వెళుతుంది. ఎందుకంటే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అన్నాడు. ఆ వాక్యమే లేని చోట నువ్వు ఏం చేస్తున్నావు? సహవాసంలో ఏముంటున్నావు? అక్కడ ఏం వింటున్నావు? ఏం చేస్తున్నావు? ప్రభు కోసం నువ్వు ఏం ఉపయోగపడుతున్నావు? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? దేవుడు సంఘ సహవాసం విషయంలో ఎంత స్పష్టంగా ఉన్నాడు అంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదువుదాం. 6వ వచనం 6వ వచనం చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు బాగా చదవాలండి. చాలా పెద్ద విషయం చెప్తాడు దేవుడు. బాగా వినండి, ఆలకించండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధము ఆడుచు సత్యమును జరిగించకయుందుము. సత్యం అనగానే వాక్యాన్ని జరిగించలేమట. నీ సహవాసం కరెక్ట్ కాకపోతే నీ జీవితంలో వాక్యాన్ని నెరవేర్చలేవు. మళ్ళా చెప్తాను, బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఇది మళ్ళీ చదువుతాను. 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, అంటే పైకి మనం ఏం చెప్తున్నాం అంటే, నేను సహవాసానికి వెళ్తున్నాను బ్రదర్, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నాను బ్రదర్ అంటున్నావు. నీ సహవాసంలో ఉండన్నానని నువ్వు భ్రమపడుతున్నావు. చెప్పుకొని నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత నువ్వు చేసే కార్యక్రమాలన్నీ ఏ కార్యక్రమాలట? చీకటి కార్యక్రమాలు. చీకటి అనగానే పాపపు కార్యక్రమాలు చేస్తావు. నీ సంఘములో బలమైన ఆత్మీయ ఆహారం, నిన్ను గద్దించే వాక్యం గనక నువ్వు వెళుతున్న సహవాసంలో నీకు దొరకలేదా, నీకు దేవుడు భయం ఉండదు. ఎప్పుడు ఆశీర్వాదాలు అంటే నీకేం భయం ఉంటుంది? ఎప్పుడు ఏ ప్రసంగం ఎత్తుకున్న ఆశీర్వాదాలు దశం భాగాలు. నీకు బాగుంది, ఆయనకి బాగుంది. ఆయనకి బాగోలేదు. ఎవరికి? అసలు ఆయనకి బాగోలేదు. నువ్వు ఖండించి చెప్పవు, నువ్వు గద్దించి చెప్పవు. నాకేం పర్లేదు, అన్ని ఆశీర్వాదాలు అనుకో ఆడు తిరుగుతున్నాడు. సరే, అలాగే మారిపోయిందో. సహవాసము చేస్తున్నామని చెప్పుకొని చీకటి కార్యక్రమాలు, చీకట్లో నువ్వు నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించలేవు. వాక్యాన్ని నెరవేర్చలేవు. నీ సహవాసం కరెక్ట్ కాకపోతే, నువ్వు గనక సరైన వాక్యంలో ఉండకపోతే నువ్వు వాక్యాన్ని నెరవేర్చలేవు. మళ్ళా చెప్తున్నాను, సహవాసం బాగుంటేనే నీ జీవితంలో వాక్యం నెరవేరుతుంది. ఉదాహరణ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఇది ఆజ్ఞ. ఇప్పుడు ఈరోజు సంఘం అంటే వాళ్ళది చాలా చిన్న సంఘం అండి. చోడవరం సంఘం అనేసరికి ఇంత పెద్ద సభలు చేస్తుందంటే ఏమన్నా 200 మంది ఉంటారు అనుకుంటున్నారేమో. తిప్పి కొడితే 20-25 మంది ఉంటారు వాళ్ళు. సంవత్సరానికి వచ్చేసరికి భారీగా ₹1,000 ఖర్చు పెట్టి సభలు చేస్తారు. ఏమంటే చిన్న సంఘము ఇంత పెద్ద కార్యక్రమాలు ఎలా జరిగించగలుగుతుంది? ఏమండి ఇంతమందిని కూర్చోబెట్టి వాక్యం ఎలా చెప్పగించగలుగుతుంది అంటే, సంఘము చిన్నదే, కానీ అక్కడ అందుతున్న వాక్యం అపోస్తులుల బోధ. సువార్త చేస్తేనే దేవుడు మనకేమిస్తాడు? పరలోకం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళ జీవితాలలో వాక్యాన్ని నెరవేరుస్తున్నారు. ₹1,000 వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి ఇదిగో సభలు చేస్తున్నారు. నీ సహవాసం కరెక్ట్ అయితేనే నువ్వు సత్యాన్ని జరిగించగలుగుతావు. చాలామంది దగ్గర లక్షలు ఉంటాయండి, కోట్లు ఉంటాయండి. దేవుడి కోసం ₹1,00,000 ₹2,00,000 ఖర్చు పెడితే భారీగా సభలు జరిగితే 100 మంది ఆయన వాక్యం వింటారు. కానీ అంత ప్రేరణ ఎందుకు నీకు రావటం లేదంటే సహవాస దోషం. మళ్ళా చెప్తాను, నేను నీ సహవాసం కరెక్ట్గా లేదు. అందుకే నువ్వు దేవుడి కొరకు బలమైన కార్యాలు చేయలేకపోతున్నావు. వాక్యాన్ని జరిగించలేమట. నిజంగానండి, ఆ మాట నాకు చాలా భయాన్ని కలిగించింది. మీకు భయపడతారో లేదో, వాక్యం అంటే నిలువెల్ల భయం నాకు. నీ సహవాసం గనక తప్పిందా, నీ సహవాసం సరైనది కాదా, నువ్వు అబద్ధములాడేవాడిగా మారిపోతావు. దేవుడు సహవాసంలో ఉన్నానంటావు, సత్యాన్ని మాత్రం జరిగించలేవు అన్నాడు. ఏమండి, ఇది సంఘానికి సంబంధించిన సహవాసాల విషయంలో చెప్తున్నది.
కొందరు అసలు సహవాసమే సరైంది చూసుకో అని దేవుడు చెబితే, సహవాసమే కరెక్ట్గా ఉందో లేదో వెతుక్కో అని చెప్పాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని మీరేం చేయాలి? వెతకండి 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 వెతకండి. ఆయన రాజ్యం ఎక్కడుందండి? ఆయన రాజ్యం అనగానే ఆయన సంఘం. ఆయన చెప్పినట్టుగా జరిగిస్తున్న సంఘం ఎక్కడుందో వెతుక్కో. మా దగ్గరికి రమ్మని మేము చెప్పడం లేదు, మీరు వెతుక్కోండి. సత్య సంబంధమైన సంఘం ఏదని వెతకాలట, వెతుక్కోండి. ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి. అంటే ఏం వెతుకుతాం మనం? ఏమంటే ఏం వెతుక్కుంటాం తెలుసా? సంఘానికి వెళ్ళాలంటే, సంఘం అనగానే మనకి పెద్ద బిల్డింగ్ కనబడి పైన సిలువ గంట కనబడాలి ముందు. అప్పుడు అది మనకి ఎలా కనబడుతుంది? పెద్ద సంఘం అండి. లోపల టేకుతో చేసిన టేబుల్లు ఉంటాయండి, చుట్టూ ఏసీలు ఉంటాయండి, 4 పాస్టర్ గారులు వస్తారండి. అప్పుడు ఏ సంఘం అది? మనకి పెద్ద సంఘం. ఏమన్నా ఒకటి అర్థం కాలేదండి, మనిషి సొంత విషయాల సొంత కార్యక్రమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడంటే, పిల్లల్ని స్కూల్లో వెయ్యాలి, స్కూల్ వెతుకుతాడు. ఏ స్కూల్ వెతుకుతాడు? మంచి స్కూల్ ఎక్కడుంది? ఈ మంచి స్కూల్లో ఉన్న అర్థం ఏంటని అడుగుతున్నాను నేను. బిల్డింగ్లా? టీచింగా? బాగా చెప్పాలి నాకు. సంఘం ఏమండి, స్కూల్ చిన్నదైనా పర్వాలేదు, అక్కడ మనకి ఏం బాగుండాలి? పిల్లలకి మాస్టారు మంచి పాఠాలు ఎక్కడ చెబుతాడు, అంతేనా? విద్యాబుద్ధులు ఎక్కడ చెబుతారు? మంచి స్కూల్ అంటే అర్థం ఏంటి? బిల్డింగులు కాదు, మంచి టీచర్స్, మంచి టీచింగ్, అంతేనా? మంచి హాస్పిటల్కి వెళ్ళాలండి. మంచి హాస్పిటల్ అంటే ఏంటి? అద్దాలతో కట్టుంది, ఆడికి ఇంజక్షన్ చేయడమే రాదు, వెళ్తావా? మంచి హాస్పిటల్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న డాక్టర్ చిన్నోడైనా పర్వాలేదు, నాకు వచ్చిన రోగాన్ని తగ్గించాలి, మంచి వైద్యం, అంతేనా? ఇప్పుడు మంచి సంఘం అంటే టేకు టేబుళ్ళు, పైన సిలువ గంట, ఇదే అండి ఆత్మీయంగా నన్ను బలపరుస్తుందా? బైబిల్లో ఉన్నదొన్నట్టు ఖండితంగా చెప్తున్నారా? మమ్మును దేవుడి సేవలో పాలి భాగస్తుల్ని చేస్తున్నారా? అది కదా నీ ఆత్మను రక్షించే సంఘం. వెతుక్కో. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మీరేం చేయాలి? వెతకండి. స్కూల్ ఎతికావు అలసిపోకుండా, హాస్పిటల్ ఎత్తుకున్నావు, చివరికి ఆడపిల్లలు చీర కొనాలంటే కూడా ముందే అడుగుతారు, షాపులు ఎక్కడ ఉన్నాయి, మంచి షాపులు ఎక్కడ ఉన్నాయి? ఇంటి పక్కన షాపు ఉంటుంది, లోపల చిన్న చిన్న డ్యామేజ్లతో చీరలు అమ్మేస్తున్నాడు, వెళ్తావేటి? అబ్బబ్బబ్బే, బట్టలు కొన్నాకి, చదువులు చెప్పించుకోవడానికి మంచిది కావాలి అన్నప్పుడు నిత్యము బ్రతకాలి కదా. నువ్వు చచ్చిపోయిన తర్వాత నిత్యరాజ్యానికి వెళ్ళి, పరలోకానికి వెళ్ళి నిత్యము బ్రతకాలి కదా. మరి నీ ఆత్మ గురించి నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? నేను ఎక్కడ రక్షించబడతాను? ఎందుకు ఆలోచించవు నువ్వు? పిల్లరా, ఎవరినో కించపరచడానికో, ఏమంటే మేమేదో గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. అందుకే చెప్తున్నాను పదే, మా మాటలు నమ్మండి, మా సంఘానికి రండి అంటాం లేదు. మీకు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే సంఘం ఏదో ఉందో వెతుక్కోండి. అది సత్య సంబంధమైన సంఘమై ఉండాలి. ఆ సహవాసంలో నువ్వు ఉండాలి. దేవుడు చెప్పిన మాట చెప్తున్నాను నేను, అపోస్తులుల బోధ, ఆ బోధను చెప్పే సంఘ సహవాసం నువ్వు ఉండాలి. దేవుడు ఇంత పర్టిక్యులర్గా సహవాసం గురించి చెబితే, సహవాసం చాలా ప్రాముఖ్యమైనదని చెబితే, చాలామంది అండి సంఘ సహవాసాన్ని మానేస్తున్నారు. చెప్తాను ఇప్పుడు. సమాజముగా కూడుకొనుట కొందరు ఏం చేస్తున్నారట? మానేస్తున్నారు. ఈ వచ్చిన మీరు చాలాసార్లు చదివారు కదా. ఈరోజు నేను చెప్తున్నది హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, 10వ అధ్యాయం. ఎందుకు మనం సంఘ సహవాసానికి వెళ్ళాలి? ఎందుకు దేవుడు మానేయొద్దన్నాడు? అందరూ కదట మానేసేది. ఎంతమంది చూడండి, దేవుడు ముందే రాశాడు. చూసారు అక్కడ ఎంతమంది మానేస్తారట? కొందరు సంఘ సహవాసానికి మానేస్తారు. వాళ్ళకి చాలా బాధ కింద ఉంటుంది. ప్రతి ఆదివారం సహవాసానికి వెళుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. బాగా వినాలి. దేవుడు సంఘాన్ని నిర్మించి
తన కుమారుడి రక్తంతో అపోస్తుల బోధ, కొత్త నిబంధన బోధ సంఘంలో పెట్టి ఆ సంఘం ద్వారా సువార్త పరిచర్యలు జరిగిస్తుంటూ ఆ సంఘ సహవాసంలో నిన్ను ఉండమని చెప్పాడు. కానీ ఈరోజు చాలామంది ఎలాగా తయారైపోయారంటే, సంఘానికి మేము రావండి, నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేవాళ్ళట కొందరట. ఈ కొందరు సమాజముగా కూడుట మానుకొనక, సమాజముగా కూడుట మానక. ఏమంటే బైబిల్లో అక్కడ కామ ఎంతమంది కనబడింది చెప్పండి? కనబడిందా? బైబిల్లో ఇప్పుడు సమాజముగా కూడుకొనుట మానక, అక్కడ కామ ఉందా? ఉందా? బైబిల్ చదివేటప్పుడు ఇలా చదవాలా, కామాలు కూడా చూడాలా. తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి ఎవరైనా తెలుగు పండిట్లుంటే అడుగుతున్నాను నేను, అసలు కామ అన్న దాన్ని దేనికి ఉపయోగిస్తారు చెప్పాలి నాకు. చదువుకున్న పిల్లలైనా చెప్పండి, కామ ఎక్కడ పెడతారు? ఎక్కువ విషయాలు చెప్తున్నప్పుడు ఆ విషయాలన్నీ కలిసిపోకుండా ఉండడానికి మధ్యలో పెట్టేదాన్నే కామ. ఉదాహరణ, కూరగాయల పేర్లు రాయండి అని ప్రశ్న వచ్చింది, ఆన్సర్ రాయాలి. ఇప్పుడు ఏమని రాయాలి ఆన్సరు? వంకాయ, టమాటా, ఏమంటే ములక్కాయ అని రాసుకుంటే వెళ్ళిపోయామనుకోండి, ఒరిజినల్ తెలుగు పండిట్ అయితే ఇలా తప్పు కూడా ఎత్తాడు దాన్ని. ఎందుకు కొడతాడు? మార్కులు వేయడు, 0 ఎత్తాడు దానికి. ఏమన్నా నేను బాగానే రాశాను కదా వంకాయ, టమాటా, ములక్కాడ అంటే, నువ్వు మధ్యలో కామా పెట్టలేదురా అంటాడు. కామా పెట్టకపోతే ఏమైంది మాస్టరు అంటే, అది వంకాయ టమాటా అని రాసావు కానీ మధ్యలో కామ పెట్టకపోవటం వలన అది వంకాయ టమాటా అయిందిరా అంటాడు. వంకాయ టమాటా ఉంటుంది కానీ వంకాయ టమాటా ఉంటుంది ఎక్కడైనా? సో నువ్వు రాసిన తప్పు కొట్టేసిన అంటాడు. అంటే కామాకి ఎంత విలువ ఉందంటే, 2 విషయాలు, ఒకే దానికి సంబంధించిన 2 విషయాలను వేరు చేయడానికి ఉపయోగించేదే కామ. ఇప్పుడు సంఘ సహవాసంలో నీకు ఎన్ని మేలులు జరుగుతాయో చెప్పడానికి ఈ సందర్భాన్ని రాస్తూ, రాయబడుతున్న ప్రతి చోట దేవుడు ఏం పెడుతున్నాడంటే అక్కడ కామ. నువ్వు నాన్నా, నేను కట్టిన సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం, ప్రతి ఆదివారం నా జ్ఞానాన్ని వినిపించడానికి సంఘాన్ని కడితే, నువ్వు సంఘానికి మానేస్తున్నావు ఇంటి కొడుకా, మానకరా. మానేస్తే నీకు ఎంత ప్రమాదం జరుగుతుందో చెప్తాను, అక్కడికి వెళితే నీకు ఎన్ని మేలులు జరుగుతాయో చెప్తాను అంటున్నాడు. సమాజముగా కూడుట మానుకొనక. నెక్స్ట్ ఏముంది? ఒకరిని ఒకడు హెచ్చరించుచు. అంటే సంఘంలో ఏం జరగాలట? ఒకరిని ఒకడు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ఏ విషయంలో? ఏ విషయంలో హెచ్చరికలు జరగాలి? ఆత్మ సంబంధమైన విషయాలు, దైవ సంబంధమైన విషయాల్లో ఒకరిని ఒకడు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. వాక్యం చెప్తున్నాం అనుకోండి, ఇప్పుడు మేము ఇది మీకు దైవ సంబంధమైన హెచ్చరికలు. ఇవి హెచ్చరికలు ప్రమాదంలో పడతారని దేవుడు మిమ్మల్ని భద్రం చేయడానికి, మీ ఆత్మను భద్రం చేయడానికి దేవుడు అందిస్తున్న హెచ్చరికలు ఇవి. హెచ్చరిక. ఒకరిని ఒకడు ఏం చేయాలట? హెచ్చరించుకోవాలి అన్నాడు. ఒకరిని ఒకడు హెచ్చరించుచు. ఏమంటే హెచ్చరికలు ఎలా ఉండాలి అంటే చెప్తున్నానండి, నిజంగా రండి, సంఘము అనగానే క్రీస్తు ప్రేమతో నిండిపోయి ఉండాలండి. మళ్ళా చెప్తున్నాను, సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రేమతో నిండిపోయి ఉండాలి. ఆ ప్రేమతో నిండిపోయిన నువ్వు ఎలాంటి హెచ్చరికలు చేస్తావంటే, ఒక తమ్ముడు బాగా పాట పాడుతాడు. పాట పాడుతున్న తమ్ముడు ప్రతి ఆదివారం వస్తాడు, చక్కగా పాట పాడతాడు, గాత్రం బాగుంటుంది, పాట బాగా పాడతాడు, దేవుడికి మహిమ వస్తుంది. చూసిన మన అందరికి అబ్బా తమ్ముడు భలే పాట పాడుతున్నాడు అని ఆనందం వస్తుంది. ఆ తమ్ముడు 2-3 వారాలు గుడికి రాలేదనుకోండి, 4వ వారం వచ్చాడు. అప్పుడు అందరూ ఆ తమ్ముడిని ఏం చేయాలి? హెచ్చరించాలి, అడగాలి. ఏంటి తమ్ముడు ఆరాధన మానేస్తున్నావు? హెచ్చరిక. గుడి మానేయకూడదు కదా, నువ్వు మానేయటం వల్ల ఇక్కడ పాట పాడే వాళ్ళు ఎవరు లేరు కదా, దేవుడికి మహిమపరిచే భాగ్యాన్ని ఎంత పోగొట్టుకుంటున్నావు? నువ్వు ఆ తమ్ముడిని ఏం చేయాలి? ప్రేమతో హెచ్చరించాలి. వద్దు తమ్ముడు, మానేయద్దు తమ్ముడు, పాట ఇంకో కొత్త పాట నేర్చుకో తమ్ముడు, ఇంకో కొత్త పాట పాడు తమ్ముడు. అంటే సంఘంలో ఎవరైనా పనిలో వెనకబడిపోతున్నా, చక్కగా వాళ్ళు చేస్తున్న సేవలో వెనకబడిపోతున్నా, సహోదరులు ప్రేమతో అతన్ని ఏం చేయాలట? హెచ్చరించి, సరిచేసి, బాగు చేసి, తిరిగి మరలా అతన్ని ఆ పనిలో పెట్టాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? సంఘములో జరుగుతుంది.
బయట ఏం జరుగుతుంది? బయట అనగానే సంఘానికి బయట ఏం జరుగుతుంది తెలుసా? ఒకడు పాట పాడి బాగా పేరు వస్తుంది అనుకోండి, కింద వాళ్ళందరూ ఎలా లాగాలా అని చూస్తూ ఉంటారు. వీడిని ఎలా డ్యామేజ్ చేయాలి, వీడిని ఎలా నాశనం చేయాలి, వీడికి పేరు వచ్చేస్తుంది, వీడు గొప్పడైపోతున్నాడు అని వాడు నాశనం చేయడానికి చూస్తారు. ఎక్కడ? లోకంలో. సంఘంలో ఏం చేయాలి? మరింత వాడిని గొప్పవాడిని చేయడానికి చూడాలి, మరింత వాడిని దేవుడి పనులు ముందుంచడానికి చూడాలి. అది లోకానికి సంఘానికి ఉన్న తేడా. బాగా వినాలి. ప్రేమతో సంఘం ఏర్పడితే ప్రేమతో కూడిన హెచ్చరికలు సంఘములో జరగాలి. నెక్స్ట్ ఒకరిని ఒకడు హెచ్చరించచ్చు, అయిపోలేదు, ఇంకా చెప్తున్నాడు. నెక్స్ట్, ఆ దినము సమీపించిన కొలది, మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏమండి పదం చూసారండి? సంఘానికి ఎందుకు రావాలట? ప్రేమ చూపుటకును. ఈ ప్రేమ చూపుటకును 10 నిమిషాలు పడుతుంది, చెప్తాను మీకు అర్థం అవ్వయి. సంఘానికి వస్తున్న నువ్వట ప్రేమ చూపించడానికి రావాలట. ఇంతకీ సంఘంలో ఎవరుంటారు ప్రేమ చూపించడానికి? సంఘంలో ఎవరుంటారు? ఎవరొకరు గట్టిగా చెప్పండి అమ్మ, సంఘంలో ఎవరుంటారు? ఇంకా చెప్పండి లోతుగా, ఇంకా చెప్పండి. సంఘంలో ఎవరుంటారు? సంఘములో మీ అక్క ఉంటుంది అంటాను నేను, మీ అన్నయ్య ఉంటాడు, మీ తమ్ముడు ఉంటాడు, మీ నాన్న ఉంటాడు, మీ అమ్మ ఉంటుంది. ఏ నాన్న, ఏ అమ్మ, ఏ అక్క, ఏ తమ్ముడు? బాగా ఆలోచించండి, లైట్లు వెలుగుతాయి. మీ నాన్న దేవుణ్ణి నమ్మలేదు, గుడికి రాడు. నాన్న వయసులో ఉన్న ఒక ఆయన అలిసిపోయేలాగా గుళ్ళో పనిచేస్తున్నారు. మొహమాటలు ఎక్కడ అడుగుతాను, ఎవరు మీ నాన్న చెప్పి ఇప్పుడు నాకు? యేసుప్రభు మాట్లాడేట్టు మాట్లాడాలి ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు లైట్లు వెలుగుతాయి. ఆడేటండి దుర్మార్గుడు, ఎన్నిసార్లు చెప్పినా గుడికి రాడండి, మా నాన్న ఆయన కదండి, ఈయన అనాలి. ఎవరిని? సంఘంలో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు చూడు ముసలాయన, ఈయనేనండి మా నాన్న, చొక్కా కొంటే ఈయన కొంటానండి, ఆయనకి చాలాసార్లు చెప్పారండి, వింటం లేదండి, మూర్ఖుడండి, ఈయనే మా నాన్నండి అనాలి. నువ్వు అనగలవా? అంటావా? అబ్బాబా యేసుప్రభు అంటాడండి, మనం వల్ల అవ్వదండి, అందుకే యేసుప్రభు పరలోకం వెళ్ళాడండి, మనం వెళ్ళవండి. నువ్వు అన్ను అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవు? అర్థమవుతుందా లేదా? సంఘములో ఉన్న వాళ్ళని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని పిలవమన్నాడు. ఇంకోటి చెప్తాను, సంఘములో ఉన్నవాడు ప్రభు కోసం బ్రతుకుతున్నాడు. నీ రక్తబంధాలు ఏవో నువ్వు చెప్తున్నావు కదా, వాళ్ళు ప్రభులు బతుకుతున్నారా? మరి ఇప్పుడు నీకు ఒరిజినల్గా మీ అక్క ఎవరు? సంఘములో ఉన్న వాళ్ళు. మళ్ళా చెప్తున్నాను, ప్రభు కొరకు బ్రతుకుతున్న వాళ్ళు. యేసుక్రీస్తుల వారు నాకు టైం అయిపోతుంది. యేసుక్రీస్తుల వారు ఆ సందర్భంలో ఇలా చేయి చూపిస్తాడు. ఎవరి వైపు చూపించాడు? శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న వీరే నా సహోదరులు, నాతో పాటు పరలోకానికి వస్తారు. మీరు ఏటో నా బంధాలు చెప్తున్నారు ఏంటి, మీరు నాకు చెప్పకండి అన్నాడు. అంటే ఒరిజినల్గా సంఘంలో ఉన్న మీ ఆత్మ సంబంధమైన అక్క, చెల్లి, తమ్ముడు వారానికి ఒక్కరోజు ఆరాధనకు కూడుకుంటున్నప్పుడు మా చెల్లిని చూసి నేను వారం రోజులు అయిపోయిందని ప్రేమ చూపించడానికి నువ్వు ఎక్కడికి రావాలి? అంతేనా? మీ అక్క దుబాయ్ వెళ్ళిపోయి 2 సంవత్సరాల తర్వాత వస్తుంది, చూడడానికి వెళ్తున్నప్పుడు నీ మొహం ఎలా ఉంటుంది? 200 వాట్స్ లైట్ ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది. ఇంతలా నువ్వు వెలుగుతూ ఆనందంగా మా అక్క. మరి అంతే ఆనందంతో నువ్వు సంఘానికి రావటం లేదేంటి? నీ తమ్ముడు కదా, మీ చెల్లి కదా, నీకు అర్థమవుతుందా నేను చెప్పేవి? ప్రేమ చూపించటానికి రండి సంఘానికి. దేవుడి కొరకు బ్రతుకుతున్న మనుషులు ఎలా ఉన్నారో అని పలకరించడానికి రండి. తాడేపల్లిగూడెం సిబిటీలో నండి ఒక పిల్లరండి, ఆయన జీవగారు హాస్పిటల్లో ఉన్నారు. సంఘం అంతా ప్రార్థనలు చేస్తుంది. మేము కూడా చాలాసార్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. చక్కగా మీ పనికి ఉపయోగపడతాడు తండ్రి, మా సహోదరుడు ఆత్మీయుడు, బ్రతికించండి. చక్కగా నిన్నటి దినాన్ని ఎలా ఉందంటే పర్లేదండి అన్నారు. ఈరోజు ఆపరేషన్ జరిగిపోయింది, హ్యాపీగా వీడియోలో ఇలా చాడా చెప్తున్నాడు. ఇప్పుడు
2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు. మన తండ్రి మన వెనకున్నాడు. మనం ప్రార్థన చేస్తే మన సహోదరులను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు. ఇది సంఘ సహవాసంలో నీకు దక్కుతుంది. బయట ఉందా? దిక్కుమొక్కు లేవు, కోట్ల రూపాయలు ఉన్న గుప్పుడుతో ప్రాణం పెట్టుకుని ఉంటాడా, బతుకుతాడు, చచ్చిపోతాడు తెలియదు హాస్పిటల్కి వెళ్తే. కానీ మన ధైర్యంగా ఉన్నామంటే మన వెనక ఎవరున్నారు? దేవుడు తర్వాత సంఘంలో ఉన్న మన ఆత్మీయులు, మన సహోదరులు మన కోసం ప్రార్థన చేస్తారండి. నిజంగా ఈ భాగ్యం నీకు ఎక్కడ దక్కుతుంది? సంఘంలో దక్కుతుంది. సంఘంలో నువ్వు సహవాసంలో కరెక్ట్గా ఉంటే, అందరితోనూ కలిసిమెలిసి ఉంటే, అందరితోనూ నువ్వు చక్కగా ప్రేమగా ఉంటే, అందరూ నీ కోసం ప్రార్థన చేస్తారు. అందరి వలన నీకు దేవుడి దగ్గర నుంచి చక్కగా అందవలసిన సహాయాలన్నీ వీళ్ళు ప్రార్థనల వలన నీకు అందుతాయి. ఇదంతా నీకు ఎక్కడ జరుగుతుంది? సంఘ సహవాసంలో. కానీ నువ్వేమంటావంటే, సంఘానికి నేను రానండి. ఎందుకు రావు? ఆయన అంటే నాకు పడదండి. ఎవరంటే పడదు? పాస్టర్ గారు అంటే నాకు పడదు. నేను మాట్లాడుతున్నాను, సంఘం పాస్టర్ గారిదా యేసుప్రభుదా? సంఘం ఎవరిది? నీకు ఏమి రాదంటాను నేను. నాకెందుకండి పాస్టర్ గారు ఎలాగుంటే ఆయన ఏమంటే నాకెందుకండి? ఆ సంఘం ప్రభుదండి, నన్ను అందులోకి చేర్చాడండి. నా ప్రభు సంఘం అండి అది. నేను వెళతానండి, నేను కూర్చుంటానండి, నా ఆరాధన నేను చేసుకుంటానండి, నా వల్లైన సహాయం సంఘానికి చేస్తానండి, వచ్చేస్తానండి. ఇలా కాదు. చాలామంది ఆలోచనలు నాకు అసలు నచ్చవండి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు తెలియదు, మీకు తెలియక చేస్తారు ఇవన్నీ. నేను వాళ్ళతో కూర్చోనండి, నేను వాళ్ళతో కలవనండి. ఎందుకు కలవు? వాళ్ళకి నాకు పడదండి. నేను మాట్లాడుతానండి. ఇప్పుడు కుటుంబం ఉంటుంది కదండి, ఫ్యామిలీ 4-5 ఉంటారు, అన్నదమ్ములు ఇంకా ఉంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. మా కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరగలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఉంటే ఒక్కలు ఎత్తండి. నాకు తెలిసి ఒక్క చేయలేగదు. మా ఆయనకి నాకు ఎప్పుడు గొడవ అవ్వలేదు, ఏ భార్య కానీ భర్త కానీ ఎత్తండి. ఒక్క చేయలేగదు. భార్య భర్తలకి గొడవలైనా నోరు మూసుకుని తెల్లారి 2 రోజులకో మాట్లాడుకుని కాపురం చేసుకుంటారట. సంఘంలో గొడవ అయితే మాత్రం సంఘానికి ఏం చేయరట? మేము రాం. అన్నదమ్ములకి గొడవ అయితే పెళ్లి రాగానే మొత్తం ఏమైనా కలిసిపోయి చక్కగా పెళ్లి చేసేస్తారట, అందరు కలిసిపోతారట. సంఘంలో సహోదరుడితో గొడవ వస్తే మాత్రం రారట. ఏమైనా అర్థమయ్యాడా నీకు? ప్రభు ఏమైనా అర్థమయ్యాడా? సంఘం ఏమైనా అర్థమైందా? క్షమించాలన్న మాటలు ఏమైనా నీ హృదయంలోకి ఎక్కాయా? రానంటున్నావేటి? తప్పు చేస్తున్నారు మీరంతా. మనుషులను చూడకండి. మనుషుల్లో లోపాలు ఉంటే క్షమించండి. అసలు సంఘం అంటే ఏంటో తెలుసా? టైం అయిపోయిందండి నాకు. సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘములో మీరు యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథాన్ని చదివితే సంఘంలోనికి ఎవరెవరు వస్తారంటే, చిరుతపులులు వస్తాయట, సింహాలు వస్తాయట, క్రూరమైన జంతువులు వస్తాయట, మేకలు వస్తాయట, గొర్రెలు వస్తాయట, అన్నీ కలిసి ఒక చోటే సహవాసం చేస్తాయట. అంటే సంఘంలో సింహం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు గోర్రెలతో ఇలాగ అంటది. అది తింటం మానేసింది, కానీ గోర్రెలు కూడా దురద ఇంకా పోలేదు. ఆ గోరుతో అప్పుడప్పుడు నేను ఇలా గిల్లుతుంది. పోలేనండి, ఇది సింహం అండి, ఇంకా మారలేదండి. నోరు మూసుకో. ఈ రోజు కాకపోతే రేపైనా సింహం అవుతుంది, కుక్కపిల్లలాగా. టైం ఇవ్వేటి? అక్కడ సింహం ఉంది, నేను మేకపిల్లని కూర్చోాలంటున్నావేటి? నీకేం తెలియదు. మీకు ఏం తెలీదు. అలా చెప్తున్నాను. బైబిల్ బాగా చదువుకున్నాడని నేను. అన్నీ అర్థమైపోయినాయి. గొడవలు ఎందుకు వస్తాయో బాగా అర్థమైంది నాకు. సంఘంలో క్రూర జంతువులు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి. ఆడు క్రూరుడు ఇప్పుడే వచ్చాడు, మారతాడు, కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఆడు ఉన్నాడు, నేను రానట్టున్నావేటి నువ్వు? ఇద్దరిని కలిపోచు ఆడు కూర్చోమన్నాడు దేవుడు. ప్రేమ చూపించమన్నాడు. నీ ప్రేమతో ఆ సింహాన్ని సాధు జంతువుగా మార్చు అంటున్నాడు. నువ్వేమో వాడికి నాకు గొడవ అంటున్నావు. ఏమర్థమైంది సంఘం నీకు? 100 రకాల మనుషులు ఉంటే 100 రకాల మనస్తత్వాలు ఉంటాయి. నీలాగే అందరూ ఉండరు. నీ ఇష్టాలే అతనికి ఉండవు, నీ అభిరుచులే అతనికి ఉండవు. రకరకాల మనుషులు సంఘంలో ఉంటారు. అందరితోనూ కలవటమే సంఘం. అందరితో ప్రేమగా ఉండటమే సంఘం. అందరినీ అర్థం చేసుకోవటమే సంఘం. నీ భార్యను అర్థం చేసుకున్నావు. ప్రారంభంలో మా ఆవిడ చాలా మంచిది కదా. చాలా మంది చెప్తారండి భర్తలు, మా ఆవిడ గురించి మీకు ఏం తెలుసండి, ఇప్పుడు అంటే ఇలాగ ఉంది కానండి, అమ్మో వచ్చిన కొత్తలో చేసేదండి అంటాడు. అంటే అలాగ ఉన్న ఆవిడ్ని మార్చేసుకున్నాడు కొంతకాలానికి. మరి నీ సహోదరుడిని ఎందుకు మార్చుకో? నువ్వు
భర్తను మార్చుకున్నావు, నీ పిల్లల్ని మార్చుకున్నావు, అందరితోనూ వాళ్ళు ఉన్న లోపాలు సహించుకుని భరించుకుని అలాగ నెమ్మదిగా రాజీపడి వెళ్ళిపోతున్నావు. సంఘముతో ఎందుకు అలా వెళ్ళవు అంటే నీలో ఏం లేదో తెలుసా? ప్రేమ లేదు. నీ మనసులో ఏదో స్వార్థం ఉంది. నీకేదో మొత్తం మీద ఏమంటే కొంతమంది కొన్ని చోట్ల గొడవలు ఎలా ఉంటాయంటే నాకు గుర్తింపు లేదండి. ఎవరివ్వాలి గుర్తింపు? మనుషులా? వాళ్ళు చప్పట్లు కొట్టాలా? వాళ్ళు పొగడాలా? మీకు తెలుసో లేదనంటే నిజంగా వేదిక ముందు చెప్తున్నాను, దేవుడు వింటున్నాడు ఆ మాట. నేను చాలాసార్లు నా పేరుతో పిలిపించుకోవడానికి కూడా ఇష్టం లేక డైరెక్ట్ వచ్చేసి వేదిక మీద కూర్చుంటాను. నేను నన్ను పిలవకండి బాబు, ఆ పేర్లు పెట్టి ఆ స్వాగతాలు చెప్పి ఎందుకు మనుషులతో పొగిడించుకోవటం? ఎందుకు మనుషుల వల్ల మన మెప్పు? ఎవడో నిజంగా చెప్తున్నానండి, మనుషులు పొగిడినంతకాలం పొగుడుతారు. ఏదైనా ఒక చిన్న లోపం నీలో కనపడినా, చిన్న తప్పులో నువ్వు దొరికినా పొగిడిన వాళ్ళే పాతాళానికి తొక్కేస్తారు. కానీ దేవుడు అలాంటోడు కాదు. మన ఆకాశంలో కూర్చోబెట్టడం, తప్పు జరగగానే పాతాళానికి తొక్కేడు. క్షమిస్తాడు, భరిస్తాడు, ప్రేమిస్తాడు, మార్చుకుంటాడు. ఎవడు మనకి ఏ మెప్పు కలిగినా ఎవరి వలన కలగాలో తెలుసా? దేవుడి వలన. ఆలోచించండి బాగా. పేరు, గొప్ప, మెప్పు ఎప్పుడు కూడా నాకు దేవుడు ఇవ్వాలి, మనుషుల వాళ్ళు వద్దు. పిల్లరా, సంఘ సహవాసంలో నువ్వు ఉండకపోవడానికి ఇవన్నీ చిన్న చిన్న కారణాలు అవ్వచ్చు. వద్దు. ఈ చిన్న చిన్న కారణాలతో సంఘాన్ని, సహవాసాన్ని, సహోదరులని పోగొట్టుకోకండి. ఎంత సిల్లిగా ఉంటాయో చెప్తానండి. నేను కుళాయి దగ్గర గొడవైంది, బిందులు అట్టుకుని వెళ్ళారు స్త్రీలు నీళ్ళకి. కుళాయి దగ్గర గొడవైంది, ఆవిడికి నీకు గొడవైంది. ఎక్కడ? కుళాయి దగ్గర. కుళాయి దగ్గర గొడవైంది కనుక రేపు నుంచి నేను కుళాయి దగ్గరికి వెళ్ళను అంటవా? అంటే ఎండిపోద్ది ఇంట్లో, ఏమి లేక, నీళ్ళు లేక. మరి సంఘంలో ఎవరితో గొడవ జరిగితే సంఘానికి వెళ్ళంటున్నావు ఏంటి? పోనీ నీకు ఇది అర్థం అవ్వలేదు. నువ్వు నడుస్తున్న రోడ్డు మీద నీకు ఇంకొకటికి గొడవైంది. ఈ రోడ్డు మీద గొడవైంది కనుక ఇక ఈ రోడ్డు మీద నా జీవితకాలంలో నడవను అంటవా? బతకగలవా అలాగా? మరి సంఘంలో ఏదో సహోదరుడితో చిన్న భేదాభిప్రాయం వస్తే ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఎందుకు శత్రువులుగా మారిపోతున్నారు? ఎందుకు వేరు భావాలతో బ్రతుకుతున్నారు? నీకు అర్థం కావటం లేదా? దేవుడు ప్రేమ అర్థం కాలేదా? సహించటము, భరించటమే ప్రేమ తత్వం అనేది ఎంత చక్కగా బైబిల్లో దేవుడు రాయించినా అర్థం కావటం లేదా? కనుక దేవుని పిల్లలారా, అపోస్తుల బోధ ఉన్న సంఘ సహవాసంతో నువ్వు ఉండాలి. అలా చక్కగా దేవుడి సహవాసంలో, సంఘ సహవాసంతో నీ ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగాలి. ఏవైనా చిన్న చిన్న ఉంటే క్షమించుకోండి, భరించుకోండి. నిజంగానండి, మీకు తెలియదండి, క్షమిస్తే ఒక మనిషిని హృదయం ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అది మీకు మీరు అనుభవించాలి అంతే. ఒక వ్యక్తిని మనం క్షమించేస్తే, పోలేండి పాపం ఏదో చేసిరండి, నేనేం అట్టుకోనండి హృదయంలో అని అనుకో, ఒకసారి నీ హృదయం చాలా తేలికైపోద్ది. నువ్వు చాలా ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, చక్కగా ఏమంటే ప్రసంగం వింటావు, లేదా ప్రసంగం చేస్తావు, పాటలు రాస్తావు, పనిలో ఉండిపోతావు. ఒక్కడి మీద కనుక నీకు ఏదైనా శత్రుత్వం గుండెల్లో అన్నాడు అన్నది ఇక్కడ ఉండిపోయిందా, నీకు 24 గంటలకి నొప్పి అంటారు చూసారా? చేయకపోతే చచ్చిపోతారట. ఇంకా ఆ నొప్పిలాగా ఇది రోజుకోసారి వాళ్ళు తొలుతాను, ఆడు కనపడగానే లేస్తూ ఉంటుంది. ఆడ అలా వెళ్తున్నాడంటే నొప్పి, ఈడు ఇలా వస్తున్నాడంటే నొప్పి. చాలా మంది సంఘానికి వచ్చేటప్పుడు అండి, ఇటు కొంతమంది కూర్చుంటారు కదా, ఇటు మధ్యలో నడుచుకుంటే ఇటు కళ్ళు ఇలా తిప్పుకుంటూ వస్తాడు. అంటే అర్థం ఏంటంటే మా వాడు ఎక్కడ ఉన్నాడని. ఆ లోడు ఇటు పక్కన ఉన్నాడు అనుకోండి, ఇటు పక్కన కూర్చుంటాడు వెళ్ళి. గుండెలు ఏదో నొప్పి. ఆడెవరితోనైనా కొంచెం ప్రేమగా ఉండి మాట్లాడుతున్నాడు అనుకోండి, గుండెలో నొప్పి. ఆడెళ్ళి వేదిక దగ్గర పాట పాడుతున్నాడు అనుకోండి, నొప్పి. ఎందుకు నొప్పి? చచ్చిపోతావు కొంతకాలానికి. నొప్పి ఎక్కువైపు చచ్చిపోతావు. క్షమించే ఒకసారి వదిలేండి, ఆడికి నాకు ఏం లేదు, నాకు దేవుడు ఉన్నాడండి అను. పెయిన్ ఉండదు ఇక్కడ, నొప్పి ఉండదు, హాయిగా ఉంటావు, అందరితో మాట్లాడతావు, అందరితో ప్రేమగా ఉంటావు. నిజంగా మీకు తెలుసో లేదనండి, ఇవన్నీ మాకు జాన్సన్ అని నేర్పడండి. నిజంగా చెప్తున్నాను, ప్రాక్టికల్గా జాన్సన్ అని నేర్పడండి మాకు. అందుకే మేము ఇలాగా ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతకడానికి అలవాటు పడిపోయాం. ఆయనతో సహవాసం చేసి వదిలేండి బాబు, వద్దు బాబు ఎవడితోనే మనకి. ఆడేదో మిమ్మల్ని అన్నాడు, ఆడు వదిలే బాబు, మనకి ఎందుకు బాబు అన్నాడు. నిజంగా ఎంత బాగుందండి, మనకి ఎందుకు బాబు, హాయ్. ఎంత నవ్వుతూ ఉంటాడండి జాన్సన్ అని. ఎప్పుడైనా కోపం చూసారు ఆయనలో? ఉండదు. ఎందుకు ఉండదంటే ఇప్పుడు జాన్సన్ అని కదా ఎవడిగా పగంది, ఆవిడ వస్తున్నాడు అని ఇలాగ ఉంటాడు. ఏమి లేదు ఆయనకి, హాయిగా నవ్వుకుంటా చక్కగా ఉండేవాడు. హాయిగా ఉండండి. ఎందుకీ పగలు, ఎందుకీ కక్షలు?
మీలో కక్షలు పగలు ఉండకూడదు, శత్రుత్వం ఉండకూడదు, ప్రేమ ఉండాలి. సంఘం అనగానే ప్రేమ. కనుక సంఘ సహవాసంలో ఏమైనా డ్యామేజ్లు ఉంటే సరి చేసుకోండి, క్షమించుకోండి, ఆలింగనం చేసుకోండి, ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి, ఒకరినొకడు ఘనంగా ఎంచుకోండి, ఒకరినొకడు సన్మానించుకోండి, ఒకరికి ఒకరు లోబడి ఉండండి. ఇవన్నీ పత్రికలు, ఎఫ్సి పత్రిక అంతా ఇదే. అలా అనుజనులు మాట్లాడితే గొడవ సంఘంలో ఇవన్నీ రాశాడు పౌలు గారు. బాగా చదువుకోండి, ఎఫ్సి పత్రిక అంతా చదువుకోండి. చక్కగా 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదువుతుంటే ఇవే మాటలన్నీ. ఒకడికొకడు లోబడండి, ప్రేమించండి, మనం పరిశుద్ధులం, పరిశుద్ధులకు తగిన ప్రవర్తన మనలో ఉండాలి తప్ప ఇవేవి మనతో వద్దు అంటాడు. పిల్లరా, ఇది సంఘ సహవాసానికి సంబంధించి. ఇకపోతే మన వ్యక్తిగత సహవాసాలు ఉంటాయి. బాగా వినండి, నీ వ్యక్తిగత సహవాసాలు కూడా బాగుండాలి. సంఘంలో బాగున్నావు, చక్కగా మంచి సంఘంలో ఉన్నావు, మంచి వాక్యంలో ఉంటున్నావు. నువ్వు సంఘం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీ వ్యక్తిగత సహవాసాలు కూడా బాగుండాలి. లేకపోతే నువ్వు అక్కడ సంఘంలో వింటున్న వాక్యం నీలో నిలబడదు. తెలుసా మీకు? ఎబ్రిల్కి రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము, చూసారా, వారికి నిష్ప్రయోజనం అయిపోతుందట. ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతుంది? వాక్యము విన్నవాడట, వాక్యము విన్నవాడితో సహవాసం చేయట్లేదట. ఇక్కడేమో చర్చిలో వాక్యం విన్న వాళ్ళతో సహవాసం, బయటికి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ అంతా మొత్తం లిక్కర్ బ్యాచ్. ఇంకెలాగుంటా చెప్పండి? ఇక్కడేమో పరిశుద్ధుడివి, ఇక్కడేమో పవిత్రుడివి, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మూతలు కొడతా ఉంటారు ఇలాగా. నువ్వు వాళ్ళతో ఉంటే, వాళ్ళతో సహవాసంలో ఉంటే, వాళ్ళతో తిరుగుతుంటే, వాళ్ళ మధ్యలో కూర్చుంటే, అసలు ఇది ఏంటండి? ప్రభు దగ్గరికి వెళ్తాడు కదండి, ఆదివారం రొట్టె ద్రాక్షను తీసుకుంటాడు కదండి, ఆ తాగుబోతులతో తిరుగుతాడు ఏంటండి, వాళ్ళతో ఉంటాడు ఏంటండి? నీ ప్రవర్తన మీద ఏమన్నా అవతల వాడికి నమ్మకం ఏర్పడుతుందా? నువ్వు అంటావు, నేను తాగనండి, మంచోడండి, పక్కన కూల్ డ్రింక్ తాగుతున్నాడు అంటావు. ఎవడు నమ్ముతాడు? నీ సహవాసం ఎవరితో? నువ్వు జీవిస్తున్నది ఎవరితో? నీ మాటలు ఎవరితో? నీ ప్రవర్తన, నీ కదలికలు ఎవరితో? వాక్యము విన్నవాడట, వాక్యము విన్నవారితో కలిసి ఉండకపోతే విన్న వాక్యం ఏమైపోద్దట? చూసారా, నిలబడదా వాక్యం? నిలబడదండి. పరిశుద్ధుడు పరిశుద్ధుల సహవాసంతో ఉండాలి, పవిత్రుడు పవిత్రుల సహవాసంతో ఉండాలి. నీకు ఏం వాళ్ళ జోలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడుగా గాని, లోబిగా గాని, విగ్రహారాధికుడిగా గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. వాడితో భోజనాలకి వెళ్ళకండి, భుజింపకూడదు. ఎంత బాగా రాస్తాడు చూసారా? వాడితో భోజనాలు చేయకండి, వద్దు. అలాంటి తిట్టుబోతులతో, తాగుబోతులతో నీకు ఏం పని, సాంగత్యం? 2వ పత్రిక రండి, ఇది మొదటి పత్రిక కదా. 2వ పత్రిక వచ్చేయండి. 2వ పత్రిక ఏమండి, 2వ పత్రికలో 6వ అధ్యాయానికి రండి. 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చూసారా అంత బాగా చెప్తున్నాడు? విశ్వాసం లేదు వాడికి, వాక్యం వింటాడు కానీ నమ్మడు. ఆడితో నీకేడు జోడు, నీ విశ్వాసాన్ని కూడా పాడు చేస్తాడు, నీ భక్తిని కూడా పాడు చేస్తాడు. దేవుడు ఏమంటే చక్కగా ప్రసంగాలు చెప్పేస్తాడు సేవకుడితో సంఘంలో. బయటకు వచ్చిన తర్వాత అంటారు, అలాగే చెప్తారు, అమ్మ అన్నీ చేయగలవేట అంటది ఒక ఆవిడ మాటలు వింటున్నావు అనుకో, నిజమే కదా చేయగలుగుతావు, మన వల్ల అవ్వదులే, నువ్వు కూడా నీరు గారిపోతావు. కనుక వాళ్ళు వాక్యం వినని వాళ్ళతో, వాక్యం నమ్మని వాళ్ళతో నువ్వు జోడుగా ఉండకో, నీ సహవాసం వాళ్ళతో పెట్టుకోకు. అవిశ్వాసులతో, వాక్యాన్ని నమ్మని వాడు అవిశ్వాసి. అంటే బైబిల్లో దేవుడు చెప్తున్న సంగతులు నమ్మని వాడే అవిశ్వాసి. వాడితో మీరు జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఎందుకు మీరు ఈ విశ్వాసాలు, ఎందుకు మీ విశ్వాసాన్ని పాడు చేస్తారు కదా వాళ్ళు. ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, 5వ అధ్యాయానికి రండి.
బాగా రాసుకోండి, ఇవన్నీ చదివేస్తాను, త్వరగా రాసుకోండి, మీకు అర్థమైపోతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తును మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగా అర్పించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. మీరు యేసుక్రీస్తు నీ కోసం ప్రాణమే పెడితే నువ్వు సహోదరుని సంఘంలో క్షమించనంటే ఎలాగా? నువ్వు యేసును పోలు నడుచుకోవాలి కదా, జీవించాలి కదా. నెక్స్ట్ మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. చివరికి నీ నోట్లోంచి కూడా అటు మాటలు రాకూడదట. ఎంత బాగా చూసారు, ఇది పరిశుద్ధులకు తగినది. ఆ మాటలు కూడా నీ నోట రాకూడదు. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళతో నువ్వు సాంగత్యము చేయకూడదు. ఎక్కడ చెప్తాడు? చదువుకున్న తర్వాత మీరు ఇదంతా 6వ వచనానికి వెళ్ళిపోదాం. 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గానుక మీరు అట్టి వారితో పాలివారై, అది దేవుడి కోపం వస్తుందట వాళ్ళ మీద, వ్యభిచారుల మీద, దొంగతనాలు చేసే వాళ్ళ మీద, మోసాలు చేసే వాళ్ళ మీద, బూతులు ఆడే వాళ్ళ మీద దేవుడి ఉగ్రత ఎప్పటికైనా దిగుతుందట. ఆ ఉగ్రత దిగుతున్న టైంలో నువ్వు వాడి పక్కనే ఉంటే ఆ కోట నీకు కూడా వర్తిస్తుంది. ఆడిని దెబ్బలేయడానికి కోడ పట్టుకుని తిరుగుతున్నాడు, కోడ ఎత్తేసరికి పక్కన నువ్వున్న కోడ నీకు కూడా తగులుతుంది. మీకు అర్థమవుతుందా? పక్కనే ఉన్నావు కదా, మరి జిగిరి దోస్త్ అంటున్నావు కదా. ఎవడిని? ఆ బూతులాడుతున్నవాడిని విడిచిపెట్టలేని అన్నావు. మా దోస్తు, నా ప్రాణ స్నేహితుడు అన్నావు కదా. ఆడ ప్రాణం తీసేసేటప్పుడు, దోస్తు ప్రాణం తీసేసేటప్పుడు నువ్వు పక్కన ఉంటే నీ ప్రాణం కూడా పోయిద్ది. మరి చూసారా ఎలాగుందో, ఎంత బాగా చెప్తున్నాడు చూసారా. వాళ్ళతో మీరు పాలిభాగస్తులు కాకండి. వద్దండి, పవిత్రులకి పవిత్రులతోనే స్నేహం, పరిశుద్ధులకి పరిశుద్ధులతోనే సాంగత్యం. కనుక నీ సహవాసం బాగోకపోతే నువ్వు నీ జ్ఞానం, నీకు దేవుడిచ్చిన జ్ఞానం అంతా కూడా పోతుంది తెలుసా. సామెతల గ్రంథం జాగ్రత్తగా రాసుకోండి, 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం అండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోతాడు. చూసారా ఎంత బాగా చెప్తున్నాడో. నీ సహవాసం జ్ఞానులతో అనుకో, జ్ఞానం వస్తుంది. మూర్ఖులతో సహవాసం చేసావనుకో, నువ్వు జ్ఞానమైనా సరే పడిపోతావు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా బైబిల్లో? సొలొమోను. రాజుల గ్రంథం మీరు రాసుకోండి. సొలొమోను గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం అండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు రాసుకోండి. మీరు ఇందాక చదువుకున్న సామెతల గ్రంథంలో రాయబడిన మాట సొలొమోను గారి జీవితంలో ఖచ్చితంగా నెరవేరింది. జ్ఞానుల సహవాసం చేసావా, జ్ఞానం. నువ్వు మూర్ఖుల సహవాసం చేసావా, నువ్వేమైపోతావు? చెడిపోతావు. సొలొమోను గారు ఎవరు చెప్పండి? జ్ఞాని, మహాజ్ఞాని. ఏమంటే జ్ఞానవంతుడని పాత నిబంధనలో ఎవరి పేరైనా చెప్పాలంటే ఎవరి పేరు? సొలొమోను పేరు చెప్పాలి. అంతటి జ్ఞానవంతుడే సహవాసాల దోషంతో పాడైపోయాడండి. నేను చెయ్యొద్దు అని చెప్పిన అన్యుల సహవాసానికి నా కుమారుడు వెళ్ళి పాడైపోయాడని అక్కడ రాయబడిన భాగంలో దేవుడు మీతో చెప్తాడు. పిల్లరా, వాక్యం వింటున్న మీరు బయట వాక్యం వింటున్న సహోదరులతో సహవాసం కలిగి ఉండండి, బంధుత్వం కలిగి ఉండండి. చాలామంది ఆడపిల్లలని ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. కొంతమంది పని అయిపోయింది, ఇంట్లో పనులు ఉంటాయి కదండి, పాపం చేసుకుంటారు. చేసుకుని మధ్యాహ్నం పూట ఒక 4 గంటలు 3 గంటలు టైం దొరుకుతుంది. టైం దొరికినప్పుడు చాలామంది ఏంటండి అలాగే ఇంటి బయటకు వచ్చి ఇలా చూసి ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. దేనికి చెప్పండి? ముచ్చట్లు. అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ భయంకరంగా ఎవరితోనూ గొడవ వేసుకుంటూ ఉంటుంది. ఏమైందక్క అంటది. ఇంకంతే మొదలు ఆ భూత పురాణం అంతా ఈవిడికి చెప్తూ ఉంటుంది. ఆహా ఈలోపు ఈ రాత్రి అన్న ప్రసంగం అంతా ఎగిరిపోద్ది. అవసరమా నీకు? దొరికిన 4 గంటలు రాత్రి ఏదో ప్రసంగం విన్నానని మళ్ళీ తెల్లవారు బుక్ ఓపెన్ చేసి బైబిల్ ఓపెన్ చేసి, ఇప్పుడు నేను కొన్ని రెఫరెన్స్లు చదివించడానికి టైం సరిపోవట్లేదు కదా, రాత్రి ఆయన ఏదో చెప్పాడండి చదవడానికి టైం లేదన్న ఓపెన్ చేసి చదువు. ప్రసంగం స్ట్రాంగ్గా నీ మదిలో నిలబడిపోద్ది తెలుసా. మీకు ఎప్పుడు కూడానండి ఒకసారి విన్నది రెండోసారి విని ఒకసారి బాగా నిశితంగా పరిశీలిస్తే ఆ ప్రసంగం హృదయంలో ఉండిపోద్ది.
ఖాళీగా టైం ఉన్నప్పుడు సేవకుడు చెప్పిన ప్రసంగాలు మరలా వినండి, రాసుకోండి, చదువుకోండి. ఇలా దేవుళ్ళు అభివృద్ధి చెందుతాం తప్ప అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లకి మీరు టైంని ఇచ్చారనుకోండి, అనవసరంగా దేవుడిని నమ్మనోళ్ళ దగ్గరికి వెళ్ళి బాతకానీలు పెట్టారనుకోండి, మీరు వాక్యము ఉండదు, దేవుడు భయం ఉండదు, మీలో అంతా కూడా సర్వనాశనం అయిపోద్ది. దేవుడు నమ్మని వాళ్ళు ఏం చెప్తారంటే బైబిల్కు విరుద్ధమైన కార్యక్రమాలని బుర్రలోకి ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏమంటే చక్కగా భక్తిగా ఉండేదండి ఒక చెల్లి, గుడికి వస్తుంది అప్పుడే. పోయి తమ్ముడండి ఒక భయంకరమైన క్రూరురాలు అద్దుకుంటున్న పక్కనే ఇల్లు తీశాడు. ఆవిడ అలాంటిదని మనవడికి తెలీదు. అక్కడ అద్దెకి తీశాడు, మనవడు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. ఈవిడ పాపం పని అయిపోగానే కొత్తగా వచ్చారు కదండి హైదరాబాద్కి, ఇంకా ఎవరు తోడు లేక ఈవిడ వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చునేది. ఆవిడ నిజంగా అంటే కరెక్ట్గా 6 నెలలకి ఆవిడ ఎలాగైతే భర్త మీద తిరగబడుతుందో ఇంట్లో ఈవిడ కూడా అలాగే తిరగబడుతుంది. ఆవిడ ఎలాగైతే ఏడిపిస్తుందో భర్తని ఈవిడ కూడా అలాగే ఏడిపిస్తుంది. చాలా రోజులు అర్థం కావట్లేదు, ఎందుకంటే మనోడు ముందు నుంచి అక్కడ ఉంటున్నాడు. ఏంటి సేమ్ అక్కలాగే మాట్లాడుతుంది మా ఆవిడ అంటే, మరి అలాగే మారిపోయింది. ఎందుకు? సహవాస దోషం. అదే చక్కగా వాక్యం చెప్పే వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు తీసుకుని ఆ వాక్యం చెప్పి అక్కతో జతపరిచాడు అనుకోండి, ఈవిడ ఎలా మారుతుంది? ఆ వాక్యాలు విని, ఆ ప్రసంగాలు విని, ఆ ప్రార్థనలు విని ఈవిడికి ప్రార్థనో వాక్యం చెప్పడమో వస్తుంది. నీకు అర్థమవుతుందని నేను చెప్పేది? కనుక మీరు ఫ్రీ టైం ఎవరితో గడుపుతున్నారు? అక్కడే సాతాను మిమ్మల్ని పట్టేస్తుంది. దొరికావురా నువ్వు, వాక్యం ఎక్కించుకుని వచ్చావా, ఎలా తీయాలో నేను చెప్తాను కదా ఇప్పుడు అంటది. నీలో రాత్రి కష్టపడి కాల్ లాగించుకుని వీళ్ళేమో ₹1,00,000 ఖర్చు పెట్టి చేసిన మీటింగ్లో చేసిన కష్టం అంతా తీసేస్తుంది. దుష్టుల సాంగత్యం, లేదంటే దేవుడి వాక్యానికి విరుద్ధంగా ఉంటున్న అవిశ్వాసుల సాంగత్యం మనలో ఉన్న పవిత్రతను, విశ్వాసాన్ని పోగొట్టేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? సొలొమోను. మీరు లోతు జీవితం చదువుకోండి. లోతు జీవితం చదువుకున్నప్పుడు అండి, లోతు జీవితం నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అప్పటి వరకు అబ్రహాంతో అంటుపెట్టుకుని ఉన్నాడు. ఎప్పుడైతే పశువుల కాపరుల దగ్గర గొడవ వచ్చిందో, ఆస్తి దగ్గర గొడవ వచ్చిందో, అబ్రహాం గారు అన్నారు, బాబు మనకు ఆస్తి ఎక్కువైపోయింది కదా, కొంచెం నువ్వు పక్కకుంటావా అన్నప్పుడు ఏమనాలి లోతు? అదేంటి అన్నయ్య, ఆస్తి దగ్గర గొడవలు వస్తే మనం ఎందుకు విడిపోవాలి? ఈ పనులు కొట్టుకుంటే మనం ఎందుకు విడిపోవాలి? పనులు గొడవకి మనం వాళ్ళని సరిదిద్దుదాం. నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు, పెళ్లి చేసావు, గొప్పవాడిని చేసావు, నిన్నెందుకు విడిచిపెడతాను అని అనాలి లోతు. అన్నాడా? భలేగా ఉందండి. ఈయన దగ్గర ఉంటే ఎప్పుడు ప్రార్థన అంటాడు, బలిపేటాలు అంటాడు, సువార్త అంటాడు, దేవుడు అంటాడు, ఆజ్ఞలు అంటాడు. భలే దొరికింది అనుకున్నాడు, తట్టబుట్ట సర్దేశాడు. సర్దేసి టెంట్లో ఎక్కడేసాడు? పట్టుకెళ్ళి సొదొమ గొమొర్రా పట్టణాలు పక్కనేస్తే అమ్మగారు, అప్పటికే పెళ్ళి అయిపోయిన అమ్మగారు మొత్తం ఆ సొదొమ గొమొర్రా పట్టణస్తుల మాయలో పడిపోయింది. లోతు భార్య. అందుకే యేసుప్రభు చెప్తాడు అమ్మగారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? మంచి భక్తురాలన్నా ఎలా నాశనం అయిపోయిందో, కుటుంబాన్ని ఎలా నాశనం చేసుకుందో ఒక్కసారి ఆలోచించండి. ఓ మాట అడుగుతానండి, లోతు గనక అబ్రహామును విడిచి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళ్ళకపోయి ఉంటే లోతు జీవితం ఎలా ఉండేది? ఎంత అద్భుతంగా ఉండేదండి. సేవకుడు సాంగత్యాన్ని వదులుకున్నాడండి. దేవుడు పనిచేస్తున్న ఏమంటే చక్కటి ప్రవక్త సాంగత్యాన్ని వదులుకున్నాడండి, పాడైపోయాడు. కనుక మీ బయట స్నేహాలు, సాంగత్యాలు వాక్యం తెలియని వారితో, ఎవడి సమాజంలో పాపాలు చేస్తున్న వారితో మీ స్నేహాలు పెట్టుకోకండి, మంచిది కాదు మీకు అది. ఎప్పటికైనా వాళ్ళు మిమ్మల్ని పడగొడతారు, పాపంలో మిమ్మల్ని పెట్టేస్తారు. కనుక సాంగత్యం, సహవాసం చాలా ప్రాముఖ్యం.